Hello viewers, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. So మనము ప్రీవియస్ క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ చేసాం. ఓకేనా, ప్రీవియస్ క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ చేసాం. సో వాటిపైన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఓకేనా, సో లాస్ ఆఫ్ మోషన్ పైన ఒక టాప్ 50 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకేనా, సో ఈరోజు ఒక 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో లాస్ ఆఫ్ మోషన్ పైన. ఓకేనా, సో ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ పైన 50 క్వశ్చన్స్ అనేది సో మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ నుండి తీసుకొని మనము ఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, సో కాబట్టి ఆల్రెడీ ఇనీషియల్గా కూడా నేను చెప్పాను, ఏమని చెప్పాను, టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత క్వశ్చన్ చేయడం. ఓకేనా, ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయాక దాని తర్వాత క్వశ్చన్స్ చేయడం, ఆ క్వశ్చన్స్ అయిపోయాక దెన్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ పైన ఒక 50 క్వశ్చన్స్ విల్ డిస్కస్ టుడే. ఓకేనా, సో 25 క్వశ్చన్స్ అనేది పార్ట్ 1. ఓకే, సో ఇలా ఒక 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ పార్టికల్ ఈజ్ 0, సో వాట్ కెన్ యూ సే అబౌట్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్? ఓకేనా, అంటే డిస్టెన్స్ అనేది 0 అయినప్పుడు వాట్ అబౌట్ ద డిస్ప్లేస్మెంట్? చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, సో ఇఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ పార్టికల్ ఈజ్ 0, అంటే డిస్టెన్స్ అనేది 0 అంటున్నాడు. సో డిస్టెన్స్ 0 అంటే ఏంటంటే ఇక్కడ సో బాడీ అనేది డిస్టెన్స్ని అంటే రీప్లేస్మెంట్ అవ్వలేదు, అంటే సో దాని యొక్క పొజిషన్ అనేది రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. ఓకేనా, తర్వాత ఏమంటున్నాడు, వాట్ కెన్ యూ సే అబౌట్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్? అంటే డిస్టెన్స్ అనేది 0 అయినప్పుడు దెన్ ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ కూడా 0 అని చెప్పాం. ఓకేనా, సో జనరల్గా డిస్టెన్స్ అంటే ఏంటి? సో ద పాత్ లెంత్. ఓకే, ద పాత్ లెంత్ కవర్డ్ బై ది బాడీ ఈజ్ నోన్ యాజ్ డిస్టెన్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఓకేనా, అంటే పాత్ లెంత్ కవర్ చేసిన దాన్ని డిస్టెన్స్ అంటామని, తర్వాత ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకేనా, సో ఆల్రెడీ చూసాం చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏ ఉంది, నెక్స్ట్ పాయింట్ బి ఉంది. సో పాయింట్ ఏ, పాయింట్ బి. సో పాయింట్ 1 ఏ నుండి పాయింట్ బికి మూవ్ అవుతా ఉన్నాం. ఓకే, పాయింట్ ఏ నుండి పాయింట్ బికి. సో ఇక్కడ చూడండి, పాయింట్ ఏ నుండి పాయింట్ బికి మూవ్ అవడము సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక సో 3 పాత్స్ ఉన్నాయని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ పాత్ అండ్ ఇట్ ఈస్ సెకండ్ పాత్ అండ్ ఇట్ ఈస్ ద థర్డ్ పాత్. ఓకేనా, సో ఇక్కడ 3 పాత్స్ కనుక తీసుకుంటే ఏంటంటే, సో ఈ 3 పాత్స్లో ఏ పాత్ సెలెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని డిస్టెన్స్ అంటామండి. ఓకేనా, ఈ 3 పాత్స్లో ఏ పాత్ సెలెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని డిస్టెన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ ఏదైతే ఉందో అది తీసుకుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ మూడిట్లలో ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సో డిస్టెన్స్ అనేది 0 అంటుండే. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏంటంటే ఏబి, సో ఏబి డిస్టెన్స్ అనేది సో 0 అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఏబి డిస్టెన్స్ 0 అనుకున్నప్పుడు మనం ఫస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ అయినా థర్డ్ అయినా ఏదైనా ఇట్ విల్ బి 0. కాబట్టి సో ఈ కేసులో ఏమైతే అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో బి 0. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇట్ మే ఆర్ మే నాట్ బి 0. సో మే ఆర్ మే నాట్ బి 0, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సి ద సెకండ్ ఆప్షన్, ఇట్ కెనాట్ బి 0. ఓకేనా, సో ఇట్ కెనాట్ బి 0 అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ ఇట్ ఈస్ నెగటివ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఇట్ మస్ట్ బి 0. ఓకేనా, సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది 0 అయినప్పుడు దెన్ ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుందండి. ఓకే, కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్. ఓకేనా, సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సీ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, సీ ద సెకండ్ క్వశ్చన్ హియర్. సో ద న్యూమరికల్ రేషియో ఆఫ్ యావరేజ్ వెలాసిటీ టు యావరేజ్ స్పీడ్. ఓకేనా, అంటే యావరేజ్ వెలాసిటీ బై యావరేజ్ స్పీడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, తర్వాత యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే ద టోటల్ డిస్ప్లేస్మెంట్ బై, ఓకేనా, ద టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్ టేకెన్, దట్ ఈస్ ఫర్ ద సో యావరేజ్ వెలాసిటీ. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, టు యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి ఇక్కడ, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ టేకెన్. ఓకేనా, స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ వన్ వెలాసిటీ అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. చూడండి ఇక్కడ, సో యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, so average velocity is equals to total displacement, total displacement by total time. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అనేది జనరల్గా యావరేజ్ వెలాసిటీ. ఓకేనా, సో నెక్స్ట్ ఏమన్నా చూడండి ఇక్కడ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి చూడండి,
యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే సో టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం అనొచ్చు, లేదంటే టైం టేకెన్ బై ది బాడీ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ అండి, ద న్యూమెరికల్ రేషియో ఆఫ్ యావరేజ్ వెలాసిటీ టు యావరేజ్ స్పీడ్. న్యూమెరికల్ రేషియో ఏంటి అంటున్నాడు అంటే, సో ఇక్కడ ఏంటంటే యావరేజ్ వెలాసిటీ, సో యావరేజ్ వెలాసిటీ బై యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ బై యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్. సో ఈ న్యూమెరికల్ రేషియో అనేది ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే జనరల్గా డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి ఇక్కడ ఈ రేషియో తీసుకున్నప్పుడు ఏంటంటే టోటల్ టైం క్యాన్సిల్ అయిపోద్ది కదా, మిగిలింది ఏమంటుంది ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ డిస్టెన్స్. సో డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ అవుద్దండి. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది, సో ఈ రేషియో అనేది డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ అవుతుంది, అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ డిస్టెన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ అంటే ఆల్రెడీ మనం చూసాం, షార్టెస్ట్ డిస్టెన్స్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటామని చెప్పి తీసుకున్నాం. కాబట్టి సో అక్కడ కండిషన్ ఏం తీసుకున్నామంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ అండి, డిస్టెన్స్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. అంటే చూడండి ఇక్కడ సో డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువనే ఉంటుంది కదా, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ రేషియోలో న్యూమెరికల్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది, నెక్స్ట్ డినామినేటర్ అనేది అంటే న్యూమరేటర్ అనేది తక్కువగా ఉంటుంది, డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు దాన్ని బట్టి ఆప్షన్ చూద్దాం. ఓకేనా, ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అంటే ఆల్వేస్ లెస్ దెన్ 1. సో రేషియో అనేది లెస్ దెన్ 1 అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ ఆల్వేస్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఆల్వేస్ మోర్ దెన్ 1 అండ్ ఈక్వల్ టు లెస్ దెన్ 1. చూడండి ఇక్కడ ఆల్వేస్ లెస్ దెన్ 1 అని చెప్పడానికి లేదు, అంటే ఆల్వేస్ లెస్ దెన్ అని ఉండదు, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆల్వేస్ లెస్ దెన్ అనేది రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి ఆల్వేస్ ఈక్వల్ టు 1, సో ఆల్వేస్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి అంటాం. అంటే ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ అనేది సో ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ రేషియో అనేది 1 వస్తుంది. ఓకేనా, అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే రేషియో అనేది 1 వస్తుంది, కాబట్టి దట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ వన్ చూడండి, సో ఆల్వేస్ మోర్ దెన్ 1 రావాలంటే ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎక్కువగా ఉండాలి, డిస్టెన్స్ అనేది తక్కువగా ఉండాలి. అంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉండి నెక్స్ట్ డినామినేటర్ తక్కువగా ఉంటే ఆ వాల్యూ అనేది మోర్ దెన్ 1 వస్తుంది, కాబట్టి ఆప్షన్ థర్డ్ కూడా రాంగ్. సో ఇది ఆప్షన్ 4 ఈక్వల్ టు లెస్ దెన్ 1. ఓకేనా, సో అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనొచ్చు. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టే కదా ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టు డిస్టెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. ఓకేనా, సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ద నేచర్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈస్. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అడిగాడండి. ఓకేనా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఏంటి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి ఏ స్ట్రెయిట్ లైన్ విత్ పాజిటివ్ వై యాక్సిస్ ఇంటర్సెప్ట్, అంటే పాజిటివ్ వై యాక్సిస్ ఇంటర్సెప్ట్ సెకండ్ ఆప్షన్. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి ఇట్ ఈస్ ఏ పారాబోలిక్ షేప్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ అన్ ఎలిప్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆల్రెడీ లిఫ్ట్ కేసెస్ కూడా తీసుకున్నాం కదా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మాత్రమే దానిపైన యాక్ట్ అవుతాయి, దట్ ఈస్ వాట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఆ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఇక్కడ అడిగింది ఏంటంటే వెలాసిటీ టైమ్ గ్రాఫ్ కదా, వెలాసిటీ టైమ్ గ్రాఫ్. సో వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ హౌ ద వెలాసిటీ విల్ బి చేంజెస్. ఓకేనా, అంటే ద టైం అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే లీనియర్ గ్రాఫ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, లీనియర్ గ్రాఫ్. అంటే సో ఇక్కడ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఈస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ సీ ద డయాగ్రామ్ ఇక్కడ ఒకసారి చూడండి. సో ఆన్ ది ఎక్స్ యాక్సిస్ మనము టైం తీసుకుంటాం. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ పైన టైం తీసుకుంటాం, నెక్స్ట్ వై యాక్సిస్ పైన వెలాసిటీ.
సో వెలాసిటీ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ సో గ్రాఫ్ ఏంటి ఇక్కడ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఎందుకంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సో టైం యాక్సిస్ ఈ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దెన్ ఆటోమేటిక్గా వెలాసిటీ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు ఈ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు టైం ఓకే వెలాసిటీ వాల్యూస్ ఆర్ ఇంక్రీజెస్ దెన్ ద గ్రాఫ్ షుడ్ బి లైక్ దిస్. సో గ్రాఫ్ అనేది ఇలా ఉంటుందండి ఓకేనా. సో గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏంటి అంటే ఈ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇది ఆరిజినే కదా ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ద ఆరిజిన్ అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ దిస్ ఇస్ వాట్ ద సో వాట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ కండిషన్ ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ లైన్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎందుకంటే ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ గ్రాఫ్ అనేది లీనియర్గా ఇలా వస్తుంది ఓకే. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఓకే. నెక్స్ట్ సీ ద ఫోర్త్ క్వశ్చన్. Which of the following decreases in motion along a straight line with constant retardation? Constant retardation. సో జనరలీ రిటార్డేషన్ అంటే ఏంటంటే నెగిటివ్ యాక్సలరేషన్ అంటామండి ఓకేనా. సో రిటార్డేషన్ అంటే ఏంటి నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. అంటే ఇప్పుడు ట్రైన్ అనేది టువర్డ్స్ ద స్టేషన్ వస్తున్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. టువర్డ్స్ ద స్టేషన్ వస్తున్నప్పుడు యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. దాన్ని మనము రిటార్డేషన్ అనొచ్చు లేదంటే నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి కూడా అనొచ్చు ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిక్రీజెస్ ఇన్ మోషన్ అలాంగ్ ఈ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ రిటార్డేషన్. అంటే ఇక్కడ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా డిక్రీజ్ అవుతున్నప్పుడు ఓకేనా. సో డిక్రీజ్ అవుతున్నప్పుడు ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు సో ఏది డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు ఓకేనా. అంటే బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ తీసుకుందాం ఓకేనా. సో ట్రైన్ అనేది టువర్డ్ ద స్టేషన్ వస్తూ ఉంది. అది ఎలా వస్తుందంటే కాన్స్టెంట్ రిటార్డేషన్తో వస్తుంది అనుకుందాం. సో కాన్స్టెంట్ రిటార్డేషన్తో వచ్చినప్పుడు దాంట్లో ఏది డిక్రీజ్ అవుతుంది అనేది క్వశ్చన్ ఓకేనా. చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి స్పీడ్ డిక్రీజ్ అవుతుందని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుందని, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ నాన్ ఆఫ్ ది అబోవ్. సో చూడండి ఇక్కడ అంటే నియర్ అంటే రిలేషన్ అనేది దగ్గరగా ఉంటుంది అంటే ఎలా ఇచ్చాడంటే సో ఆప్షన్స్ కూడా దగ్గరగా ఉండేలా ఇచ్చాడు. అంటే యాక్సలరేషన్ అనుకోవచ్చు, స్పీడ్ అనుకోవచ్చు, లేదంటే సో డిస్ప్లేస్మెంట్ అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ అంటే ఇక్కడ ఏంటి యాక్సలరేషన్ ఇక్కడ రిటార్డేషన్ అంటే నెగిటివ్ యాక్సలరేషన్ ఓకేనా. కాబట్టి ఇక్కడ నెగిటివ్ యాక్సలరేషన్ కాబట్టి యాక్సలరేషన్ డిక్రీజ్ అవ్వడం లేదంటే ఇంక్రీజ్ అవ్వడం అని చెప్పి చెప్పడానికి లేదు కాబట్టి సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది డిక్రీజ్ అవుతుందా. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి సో దిస్ డిస్ప్లేస్మెంట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో బి రాంగ్ ఓకే. కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఎందుకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అంటే అది టువర్డ్ ద స్టేషన్ వస్తున్నప్పుడు అంటే రిటార్డేషన్ అంటే ఏంటి ఇక్కడ రిటార్డేషన్ అంటే సో నెగిటివ్ యాక్సలరేషన్ కదా. ఇండైరెక్ట్గా వెలాసిటీస్ అనేది డిక్రీజ్ అవ్వకుంటూ రావడం. వెలాసిటీ డిక్రీజ్ అవ్వడం అంటే ఆటోమేటిక్ ఏంటి స్పీడ్ అనేది డిక్రీజ్ అవ్వడం కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఓకే. నెక్స్ట్ సీ ద ఫిఫ్త్ క్వశ్చన్. ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ హ్యాస్ ద డైరెక్షన్ ఆఫ్. యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ హ్యాస్ ద డైరెక్షన్ ఆఫ్ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ అనేది యాక్సలరేట్ అవుతా ఉంది ఓకే. సో అవే ఫ్రమ్ ది స్టేషన్ ఓకే. అవే ఫ్రమ్ ది స్టేషన్ ఒక ట్రైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో అది యాక్సలరేట్ అవుతుంది కదా ఓకేనా. అది యాక్సలరేట్ అవుతున్నప్పుడు సో జనరల్ దాని డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది సో దట్ ఈస్ ఫర్ ద క్వశ్చన్. చూడండి ఇక్కడ ఆప్షన్స్ సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉంటుందని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వెలాసిటీ డైరెక్షన్ ఉంటుందని, థర్డ్ ఆప్షన్ వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. చూడండి ఇక్కడ ఏమన్నాడు ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఓకేనా. సో జనరల్గా యాక్సలరేషన్ అంటే ఏమని తీసుకున్నాం యాక్సలరేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ అంటే ఏంటంటే సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఓకేనా. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ యాక్సలరేషన్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ డెల్టా వి బై డెల్టా టీ అని చెప్పేసి రాయొచ్చా. డెల్టా వి బై డెల్టా టీ అని చెప్పేసి రాయొచ్చు. అంటే సో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఓకే. సో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ యాక్సలరేషన్ ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ అంటే దాని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్ ఉంటుందండి. సో యాక్సలరేషన్ డైరెక్షన్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్. ఎందుకు సో ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ నోన్ యాజ్ యాక్సలరేషన్ కదా. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతా ఉందో యాక్సలరేషన్ కూడా సేమ్ డైరెక్షన్ అనేది తీసుకుంటాం ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద సిక్స్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సో ద లొకేషన్ ఆఫ్ ఏ పార్టికల్ హ్యాస్ చేంజ్డ్ ఓకేనా. అంటే పార్టికల్ లొకేషన్ అనేది చేంజ్ అయింది. సో వాట్ కెన్ వి సే అబౌట్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ అనేది ఇక్కడ ఉందండి ఓకే. సో లెట్ us కన్సిడర్ పార్టికల్ ఈస్
ఎట్ ఎక్స్, అంటే ఎక్స్ దగ్గర ఒక పార్టికల్ ఉంది అనుకున్నాం, ఓకేనా. సో ఇది ఎక్స్ నుండి సమ్ అదర్ ప్లేస్, అంటే ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకుందాం, ఓకేనా. అంటే వైకి షిఫ్ట్ అయింది, అంటే ఎక్స్ నుండి వైకి షిఫ్ట్ అయిందంటే ఈ పార్టికల్ ప్లేస్ పొజిషన్ అనేది చేంజ్ అయింది అంటుడు. సో అప్పుడు పొజిషన్ అనేది చేంజ్ అయినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఏమవుతాయి అనేది క్వశ్చన్, ఓకేనా. అంటే ఒక పార్టికల్ పొజిషన్ అనేది చేంజ్ అయింది, పార్టికల్ పొజిషన్ కనుక చేంజ్ అవుతే దాని యొక్క డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఓకే. చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, నైదర్ కెన్ బి జీరో, ఓకేనా. అంటే సో జీరో ఉండకపోవచ్చు అంటుండే, ఓకేనా, జీరో అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, 1 మే బీ జీరో, అంటే ఏదైనా ఒకటి జీరో అవుతుంది అంటున్నాడు, ఓకేనా. సో ఏదైనా ఒకటి జీరో అవుతుంది అంటుండు. నెక్స్ట్ వన్ ఏంటి, బోత్ మే బీ జీరో, అంటే రెండు జీరోస్ అంటున్నాడు, ఓకేనా. తర్వాత సో 1 ఈజ్ పాజిటివ్ అండ్ అదర్ ఈజ్ నెగిటివ్ అండ్ వైస్ వర్సా, అంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి ఏంటంటే ఇక్కడ సో డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ ఉంటే డిస్టెన్స్ అనేది నెగిటివ్ ఉంటుంది అంటుండు, ఓకేనా. ఇక్కడ చూడండి, సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అండ్ డిస్టెన్స్ ఏమవుతుంది అనేది క్వశ్చన్, ఓకేనా. ఒక పార్టికల్ అనేది చేంజ్ అయింది, చూడండి ఇక్కడ ఈ పార్టికల్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది పార్టికల్, అంటే ఏంటంటే దీనికి డిస్టెన్స్ ఉంటుంది కదా, డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది కదా, డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఉంటాయండి, ఓకేనా. సో ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది అంటే ఈ పార్టికల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ పొజిషన్, అంటే సో రీచెస్ టు సేమ్ పాయింట్, అంటే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి సో కొంత డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ కనుక వస్తే డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు, సో ద లొకేషన్ ఆఫ్ ఏ పార్టికల్ హ్యాస్ చేంజ్డ్, జస్ట్ లొకేషన్ చేంజ్ అయింది, మళ్ళీ గెట్ బ్యాక్ టు సేమ్ పొజిషన్ అనలేదు, ఓకేనా. అంటే సేమ్ పొజిషన్కే మళ్ళీ వచ్చిందని చెప్పలేదు, ఏమన్నాడు, సో ఓన్లీ లొకేషన్ అనేది చేంజ్ అయింది అన్నాడు. సో లొకేషన్ కనుక చేంజ్ అయితే దానికి డిస్ప్లేస్మెంట్ తర్వాత డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ మనం దీన్ని బట్టి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి డిస్టెన్స్ ఉంటుంది తర్వాత డిస్ప్లేస్మెంట్ ఉంటుందండి, ఓకేనా. అంటే రెండు ఆప్షన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, నైదర్ కెన్ బి జీరో, అంటే నైదర్ కెన్ బి జీరో అంటే రెండు జీరోస్ కావు, కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సో 1 మే బి జీరో, నెక్స్ట్ బోత్ మే బి జీరో. సో నెక్స్ట్ one is positive, other is negative, okay. So option, second option, third option, fourth options are wrong, okay na. Option 1 is correct. See the seventh question చూడండి, a body can't have, అంటే ఒక బాడీ అనేది ఏవి ఉండవు జనరల్గా, అంటే ఇక్కడ స్పీడ్ కానీ ఏమేమి ఇచ్చారు చూడండి, కాన్స్టెంట్ స్పీడ్, వెలాసిటీ, వ్యారింగ్ వెలాసిటీ, తర్వాత ఏమన్నాడు యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్, తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ వ్యారింగ్ స్పీడ్. సో తర్వాత చూడండి, సో నాన్ జీరో స్పీడ్ అండ్ జీరో యాక్సలరేషన్, అన్నాడు. అంటే సో ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, ఆ బాడీకి ఏవి ఉండవు అనేది క్వశ్చన్ అండి. అంటే యాక్సలరేషన్ ఉండదా, లేదంటే వ్యారింగ్ స్పీడ్ ఉండదా, లేదంటే వ్యారింగ్ వెలాసిటీ ఉండదా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అండి, ఓకేనా. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఏంటి, కాన్స్టెంట్ స్పీడ్ అంటే స్పీడ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే సో ఈక్వల్ డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ టైంలో కనుక కవర్ చేస్తే, ఓకేనా. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ టైంలో కనుక కవర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ స్పీడ్ అంటాం. ఏమంటుందని, కాన్స్టెంట్ స్పీడ్. అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ సో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా కవర్ చేస్తూ ఉండాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ వ్యారింగ్ వెలాసిటీ అన్నాడు, ఓకేనా. సో వెలాసిటీ అనేది వ్యారీ అవుతుంది అంటాడు, ఓకేనా. సో చూడండి, వెలాసిటీ అనేది వ్యారీ అవ్వడం అంటే ఏంటి, సో వెలాసిటీ వ్యారీ అవుతుందంటే ఆటోమేటిక్గా అది యాక్సలరేషన్ అన్నట్టే కదా. అంటే వ్యారింగ్ వెలాసిటీ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ యాక్సలరేషన్, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి కాన్స్టెంట్ స్పీడ్ ఉంటుంది అండ్ యాక్సలరేషన్ ఉంటుంది. ఒక బాడీ కనుక కన్సిడర్ చేసినప్పుడు దానికి కాన్స్టెంట్ స్పీడ్ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూడండి, యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్, యాక్సలరేషన్ ఉంటుంది కాన్స్టెంట్ స్పీడ్ ఉంటుందని ఇందాక ఫస్ట్ ఆప్షన్లోనే చూసాం, కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, కాన్స్టెంట్ వెలాసిటీ అండి, ఓకేనా. కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ వ్యారింగ్ స్పీడ్. సో కాన్స్టెంట్ వెలాసిటీ ఎనీ బాడీ ఇట్ డజంట్ హ్యావ్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ అండి, ఓకేనా. కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఉండదు, ఎందుకు, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఎక్కడి నుండి అయినా తీసుకోవచ్చు, అంటే ఒక కాన్స్టెంట్ డైరెక్షన్లోని కానీ లేదంటే ఒక కాన్స్టెంట్ డైరెక్షన్ మాత్రమే డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి తీసుకోవడానికి లేదు. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం కాబట్టి సో వ్యారింగ్ వెలాసిటీ అనేది ఉండదండి, ఒక బాడీకి వ్యారింగ్ వెలాసిటీ ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, సో వ్యారింగ్ స్పీడ్ ఏమని చూడండి ఇక్కడ, వ్యారింగ్ స్పీడ్ అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ కూడా చేంజ్ అవ్వడం. సో ఇక్కడ వ్యారింగ్ స్పీడ్ ఆల్సో దట్ బాడీ డజంట్ హ్యావ్ ద వ్యారింగ్ స్పీడ్ ఆల్సో. తర్వాత ఆప్షన్ చూడండి, నాన్ జీరో స్పీడ్ అన్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటే దాని స్పీడ్ అనేది జీరో అవుతుంది,
తర్వాత సో నాన్ జీరో అన్నాడు కాబట్టి ఓకే, నాన్ జీరో అంటే సో నాట్ ఏ జీరో అండి, నాన్ జీరో అంటే ఏంటంటే సో ఇట్ హ్యాస్ సమ్ సమ్ స్పీడ్ అన్నట్లు, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు జీరో యాక్సలరేషన్. జీరో యాక్సలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ లేదు, అప్పుడు యూనిఫామ్ స్పీడ్ అని చెప్పొచ్చు కదా, లేదంటే యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 4 కూడా కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఏ బాడీ కాంట్ హ్యావ్, ఒక బాడీకి ఏవి ఉండవు అంటే ఏంటంటే ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. దట్ ఈస్ కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ వ్యారింగ్ స్పీడ్ అనేది ఒక బాడీకి కాన్స్టెంట్ వెలాసిటీ ఉండదు అండ్ వ్యారింగ్ స్పీడ్ అనేది ఉండదండి, ఓకే. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. Next one. See the next question, eighth question. So one body is dropped freely from certain height. After 1 second, another body is also dropped from the same point. With increase of time, the distance of separation between them. చూడండి ఇక్కడ ఏమంటే వన్ బాడీ ఈస్ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ సటన్ హైట్, అంటే సటన్ హైట్ నుండి ఒక బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకుంటే, సో ఇక్కడ నుండి ఒక బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతుంది అనుకుందాం, ఓకేనా. సో ఫ్రీ ఫాల్ అనేది ఇక్కడ నుండి అవుతుంది. సో నెక్స్ట్ ఏమని చూడండి, ఆఫ్టర్ 1 సెకండ్ అనదర్ బాడీ ఈజ్ ఆల్సో డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, అంటే సేమ్ పాయింట్ నుండి నెక్స్ట్ బాడీ కూడా డ్రాప్ అవుతుంది అంటుండే, ఓకే. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ బాడీ అనేది ఇక్కడ నుండి సో డ్రాప్ అయింది, సేమ్ సెకండ్ బాడీ కూడా సేమ్ హైట్ నుండి డ్రాప్ అయింది, కాకపోతే సో టైం డిఫరెన్స్ అనేది ఇక్కడ 1 సెకండ్ అనేది టైం డిఫరెన్స్ ఉంది, అంటే 1 సెకండ్ తర్వాత సెకండ్ బాడీ అనేది డ్రాప్ అయింది, ఓకేనా. చూడండి ఇక్కడ వన్ బాడీ ఈస్ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ సటన్ హైట్ నుండి పడింది, అంటే ఇక్కడ సటన్ హైట్ నుండి ఫస్ట్ బాడీ పడింది, ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ బాడీ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ బాడీ. సో ఇక్కడ ఫస్ట్ బాడీ పడిన అంటే ఫ్రీ ఫాల్ అయిన తర్వాత 1 సెకండ్కి సెకండ్ బాడీ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఆఫ్టర్ 1 సెకండ్ అనదర్ బాడీ ఈజ్ ఆల్సో డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సో అనదర్ బాడీ ఈజ్ ఆల్సో డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సో విత్ ఇంక్రీజ్ ఆఫ్ టైం, అంటే టైం ఇంక్రీజ్ అయింది. లెట్ us కన్సిడర్ ఇక్కడ 1 సెకండ్ అనుకుందాం, ఓకేనా. 1 కాకపోతే 2 సెకండ్స్, అంటే టైం అనేది ఇంక్రీజ్ అయింది అన్నాడు. తర్వాత సో నెక్స్ట్ టైం ద డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దెమ్, డిస్టెన్స్ ఏమవుతుంది అంటుండు. సో డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ అనేది ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది వన్ బాడీ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ ఫ్రీలీ ఫ్రమ్ సర్టన్ హైట్, అంటే ఇక్కడ నుంచి పడిందండి, సెకండ్ అనేది ఇక్కడ నుండి పడింది. ఇక్కడ ఏమవుతుందంటే సో ఇంక్రీజ్ ఇన్ ద టైం అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. టైం ఇంక్రీజ్ అయినప్పుడు సో నెక్స్ట్ దాని సపరేషన్ అనేది ఎలా అవుతుంది, సపరేషన్ ఎలా ఉంటుంది, ఇంక్రీజ్ అవుద్దా నెక్స్ట్ డిక్రీజ్ అవుతుందా అని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇంక్రీజెస్, సెకండ్ ఆప్షన్ ఈస్ డిక్రీజెస్, థర్డ్ ఆప్షన్ ఈస్ రిమైన్స్ సేమ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఉందండి, ఓకేనా. ఫస్ట్ బాడీ అనేది 1 సెకండ్ తర్వాత సెకండ్ బాడీ అనేది ఫాలో అయింది, కానీ హైట్ అనేది సేమ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ అనేది సేమ్, క్యాపిటల్ హెచ్ అని చెప్పి తీసుకుంటే హైట్ అనేది సేమ్ హైట్ నుండి పడుతుంది. ఇక్కడ ఏమంటుంటే టైం అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టైం ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సో సపరేషన్ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే సపరేషన్ టైం కానీ సపరేషన్ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెకండ్ నుండి 1 సెకండ్ ఫస్ట్ ఒక బాడీ డ్రాప్ అయిన తర్వాత 1 సెకండ్ తర్వాత సెకండ్ బాడీ డ్రాప్ అయింది, అది ఫస్ట్ కేసు అనుకుందాం. సెకండ్ కేసు ఏంటంటే ఇది డ్రాప్ అయిన తర్వాత 2 సెకండ్స్ సెకండ్ బాడీ పడింది అనుకోండి, అంటే ఫ్రీ ఫాల్ అయింది. సో సెకండ్ బాడీ ఫ్రీ ఫాల్ అయిందంటే 2 సెకండ్స్ అంటే ఇక్కడ ఏంది టైం అనేది ఇంక్రీజ్ అయింది. టైం ఇంక్రీజ్ అయినప్పుడు దీని యొక్క డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ నుంచి డ్రాప్ అయినప్పుడు ఫస్ట్ బాడీ అనేది ఇక్కడ దగ్గరలో ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ దాకా రీచ్ అయింది. అంటే సెకండ్ బాడీ కాబట్టి ఎలా రీచ్ అయింది అంటే ఇక్కడ వరకే మూవ్ అవుతుంది, ఎందుకు సో 1 సెకండ్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఈ బాడీ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి సో ఇంత డిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ సపరేషన్ అనేది టైం కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, టైం ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి, ఓకేనా. అంటే టైం ఇంక్రీజ్ అయిందంటే డిస్టెన్స్, ఏ డిస్టెన్స్ సపరేషన్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సి ద నైన్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా. అంటే డిస్ప్లేస్మెంట్ క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అనేది క్వశ్చన్, ఓకేనా. డిస్ప్లేస్మెంట్ క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అనేది క్వశ్చన్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి చూడండి, డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అండి, ఓకేనా. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. తర్వాత మరి డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీయా స్కేలార్ క్వాంటిటీ అని చెప్పేసి తీసుకుంటే సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ అంటే ద డిస్ప్లేస్మెంట్ హ్యావ్ సమ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్, ఓకేనా. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండింటిని కలిగి ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ అని చెప్పి చెప్తాం, ఓకేనా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ కనుక
తీసుకుంటే ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ కనుక తీసుకుంటే ఏంటంటే డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది ఓకేనా. అంటే డిస్టెన్స్కి ఈక్వల్గా ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు, కానీ డిస్టెన్స్ కంటే ఎక్కువ మాత్రం ఉండదు ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది సో డిస్టెన్స్ కంటే తక్కువ లేదా ఈక్వల్గా ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు ఓకేనా. ఎందుకు, షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు, అంతేగాని డిస్టెన్స్ కంటే ఎక్కువగా ఉండదు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ద డిస్ప్లేస్మెంట్. మరి చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు. డిస్ప్లేస్మెంట్ అనేది ఆల్వేస్ పాజిటివ్. సో ఆల్వేస్ పాజిటివ్ అంటే ఇట్ నైదర్ బి జీరో నార్ -1 ఓకేనా. అంటే మైనస్ ఉండొద్దు, నెక్స్ట్ సో జీరో ఉండదు అంటున్నాడు ఓకేనా. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ వెక్టర్. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ అని చెప్పేసి అంటున్నాడు, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ హ్యాస్ బోత్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే డిస్ప్లేస్మెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది అనేది థర్డ్ ఆప్షన్. See the fourth option, its magnitude is equal to shortest distance between initial and final position. Initial and final position of the particle. సో ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ అంటే సో ఇక్కడ పార్టికల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, సో ఇది ఎక్స్ పాయింట్ ఇది వై అన్నప్పుడు సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఇనిషియల్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లెట్ us consider is a initial point and this is what the final point ఓకేనా. ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ ద బాడీ. అంటే సో ఈ డిస్టెన్స్ ఉంటుంది కదా షార్టెస్ట్ డిస్టెన్స్, దీని మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాడని చెప్పేసి ఆప్షన్ 4 ఓకేనా. మరి ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అని చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది సో జీరో ఉండొచ్చు, నెక్స్ట్ పాజిటివ్ కూడా ఉండొచ్చు అండి. అంటే జీరో ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు ఓకే. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రాంగ్ ఓకే. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అండి రిలేటెడ్ టు ఏంటి డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో ఇది 10th క్వశ్చన్. 2 bodies are dropped simultaneously at different heights. అంటే డిఫరెంట్ హైట్స్ నుండి 2 bodies అనేది డ్రాప్ అవుతా ఉన్నాయి ఓకేనా. తర్వాత విత్ ఇంక్రీజ్ ఆఫ్ టైమ్ ద డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దెమ్ ఈస్. సో డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దెమ్ ఇక్కడ చూడండి ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఉందండి. జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ హియర్. 2 bodies are dropped simultaneously at different heights. అంటే సేమ్ టైం నుండి 2 bodies అనేది ఫాల్ అవుతా ఉన్నాయి, కానీ హైట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఒక బాడీ అనేది సో ఇది గ్రౌండ్ అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ నుండి ఒక బాడీ అనేది డ్రాప్ అవుతా ఉంది. సో ఇక్కడ నుండి ఒక బాడీ అనేది డ్రాప్ అవుతా ఉంది. సో దీని హైట్ అనేది లెట్ us కన్సిడర్ h1 అనుకుందాం. సో దీని హైట్ అనేది h1 అని చెప్పేసి అనుకుందాం. సో సెకండ్ బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి డ్రాప్ అవుతా ఉంది. సెకండ్ బాడీ అనేది ఇక్కడ నుండి డ్రాప్ అవుతా ఉంది. సో దీని హైట్ అనేది లెట్ us కన్సిడర్ h2 అనుకుందాం ఓకేనా. సో దీని హైట్ అనేది h2 అనుకుంటే సో ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 AM అనుకుందాం ఓకేనా. 6 AM స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఇది కూడా సేమ్ 6 AM స్టార్ట్ అయిందండి ఓకేనా. సో 6 AM ఇది కూడా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ చూడండి 6 AM స్టార్ట్ అయిందంటే ఇది కూడా సేమ్ 6 AM స్టార్ట్ అయిందంటే సేమ్ టైంకి స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కండిషన్ సో ఒకటేమో h1 ఈజ్ లెస్ దెన్ h2 కదా, హైట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి అనేది క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే 2 bodies అనేది సేమ్ టైంకి స్టార్ట్ అయినాయి ఫాలో అవ్వడం, కానీ ఇక్కడ ఏంటంటే హైట్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ హైట్ h1 అనుకుంటే సెకండ్ అనేది h2 ఓకేనా. సో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ క్వశ్చన్ 2 bodies are dropped simultaneously at different heights. ఇక్కడ 2 different heights ఉన్నాయి కదా. తర్వాత విత్ ఇంక్రీజ్ ఆఫ్ ది టైమ్ ద డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దెమ్. సో డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ అంటే సో ఒకే టైం నుంచి రీచ్ అయినాయి కదా, ఒకే టైంకి రీచ్ అయినాయి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఫస్ట్ బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో ఈ బాడీ అనేది ఇక్కడ వరకు రీచ్ అయింది అనుకోండి. ఇక్కడ వరకు రీచ్ అయితే ఈ బాడీ కూడా ఇక్కడ వరకు రీచ్ అవుతుంది కదా. అంటే సపరేషన్ డిస్టెన్స్ అనేది ఇంత ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ ఈ బాడీ అనేది ఇక్కడ వరకు మూవ్ అయినప్పుడు ఈ బాడీ అయితే ఇక్కడ వరకు వస్తుంది కదా. నెక్స్ట్ సపరేషన్ డిస్టెన్స్ అనేది ఇలా ఉంటుంది. అంటే సపరేషన్ డిస్టెన్స్ అనేది రిమైన్స్ సేమ్ అండి ఓకేనా. అంటే సపరేషన్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఫస్ట్ పడిన బాడీ అనేది సో ఎంతైతే డిస్టెన్స్తో కవర్ చేస్తుందో సెకండ్ బాడీ కూడా సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంటే ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రిమైన్స్ సేమ్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ సో ఏ ప్యాసింజర్ ఇన్ ఏ మూవింగ్ ట్రైన్ థ్రోస్ ఏ బాల్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఓకేనా.
అంటే ట్రైన్లో మూవ్ అయ్యే ఒక పర్సన్ సో వర్టికల్ ఒక బాల్ అనేది సో అప్వర్డ్గా ప్రొజెక్ట్ చేసిండు. తర్వాత సో ద బాల్ వుడ్ ఫాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అంటే అతనికి ముందు పడిందండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాయిన్ తీసుకొని మనం ఇలా టాస్ చేసినాం అనుకోండి, ఆ కాయిన్ అనేది అతనికి ముందు పడింది అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఇఫ్ ద ట్రైన్ ఈస్ మూవింగ్ విత్ ఏ, అంటే ఆ కాయిన్ అనేది ముందు పడినప్పుడు సో ఏ కేసులో కాయిన్ అనేది ముందు పడుతుంది అంటే మనం కాయిన్ని టాస్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ ట్రైన్లో కూర్చొని ఒక కాయిన్ కనుక మనం టాస్ చేసినప్పుడు సో ఆ కాయిన్ అనేది అతనికి ముందు భాగంలో పడింది. ఓకే, ఫ్రంట్గా ఫాల్ అయింది అంటే అప్పుడు దాని యొక్క స్పీడ్ అంటే ట్రైన్ అనేది ఏ స్పీడ్తో ఉంది అంటే ట్రైన్ యొక్క కండిషన్ ఏంటి అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్రైన్ ఈస్ యాక్సలరేటింగ్, ట్రైన్ అనేది యాక్సలరేట్ అవుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ యాక్సలరేట్ అవ్వడం అంటే ఏంటంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం అండి. ఇక్కడ చూడండి యాక్సలరేషన్ అంటే మీరు పాజిటివ్ యాక్సలరేషన్ కన్సిడర్ చేయండి. ఓకేనా, పాజిటివ్ యాక్సలరేషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా, సో ఎందుకు పాజిటివ్ యాక్సలరేషన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ యాక్సలరేషన్ మనము రిటార్డేషన్ అంటాం కదా, నెగిటివ్ యాక్సలరేషన్ రిటార్డేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇతను పాజిటివ్ యాక్సలరేషన్ అనేది ఇవ్వకపోయినా యాక్సలరేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్పేసి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ యాక్సలరేషన్ అంటుండు, నెక్స్ట్ రిటార్డేషన్ అంటుండు, తర్వాత ఏమంటుంటే యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, సో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ని ఈక్వల్ టైంలో కనుక కవర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా, సో ఆప్షన్ 4 ఏంటి అంటే ఇన్ ఆల్ 3 కేసెస్, అంటే 3 కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ కాయిన్ అనేది ఫ్రంట్ భాగంలో పడిందండి. ఓకేనా, కాయిన్ అనేది ఫ్రంట్ భాగంలో పడిందంటే దాని మీనింగ్ ఏంటంటే సో ట్రైన్ ఈస్ రిటార్డేషన్ అండి, అంటే ట్రైన్ వెలాసిటీ డిక్రీజెస్. అంటే ఏమని చెప్పొచ్చు అంటే యాక్సలరేషన్ నెగిటివ్ యాక్సలరేషన్లో ఉన్నప్పుడు మాత్రమే కాయిన్ అనేది ఫ్రంట్ భాగంలో పడుతుంది. ఓకేనా, ఎందుకు ఇక్కడ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ కాయిన్ కూడా మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి ఫాల్ డౌన్ ఇన్ ఫ్రంట్. ఓకేనా, కాబట్టి ఈ కేసులో ఏంటంటే ట్రైన్ అనేది రిటార్డేషన్తో మూవ్ అవుతుందని చెప్పొచ్చు. రిటార్డేషన్ అంటే ఏంటి, నెగిటివ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ see the 12th question. If a body start from a point and returns back to the same point అండి, ఓకే, then it's అంటే ఒక బాడీ అనేది ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, సో స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చింది అంటున్నాడు. ఓకేనా, సో లెట్ us కన్సిడర్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది పాయింట్ ఏ. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బాడీ ఇక్కడ దాకా వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ నుండి సేమ్ పొజిషన్కి వచ్చింది అంటున్నాడు. ఓకేనా, అంటే బాడీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో సర్టన్ డిస్టెన్స్ కవర్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది అంటున్నాడు. సో ఇలా వచ్చినప్పుడు ఏమేమి చేంజ్ అవుతాయి, సో వాటి యొక్క ఆప్షన్స్ని బట్టి మనము తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఫస్ట్ ఆప్షన్ యావరేజ్ వెలాసిటీ 0 బట్ యావరేజ్ స్పీడ్. ఓకేనా, సో బట్ నాట్ యావరేజ్ స్పీడ్ అంటుండు. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ అనేది 0 అంటుండు, యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది కానీ యావరేజ్ స్పీడ్ అనేది 0 కాదు అంటుండు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఇంతకుముందు చూసాం కదా యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, బై టోటల్ టైం కదా, టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఇది యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ అన్నాడు కదా, మరి చూడండి ఈ కేసులో. ఓకే, సో ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి, డిస్ప్లేస్మెంట్. సో ఈ కేసులో ఏంటి అంటే ఈ బాడీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సర్టన్ డిస్టెన్స్ కవర్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 మీటర్స్ అనుకుందాం, అంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం, అంటే 20 మీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాకప్ అనేది సేమ్ పొజిషన్కి వచ్చింది. 20 మీటర్స్ అనేది ట్రావెల్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చినప్పుడు ఇక డిస్టెన్స్ ఏమైతే అండి, డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది 20 పోవడానికి మళ్ళీ 20 రావడానికి కాబట్టి 40 మీటర్స్ కవర్ చేసింది అని చెప్పేసి అంటాం. 40 మీటర్స్ కవర్ చేసింది ఏంటది, సో డిస్టెన్స్. మరి ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది అంటే 0 అవుతుందండి, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఓకేనా, సో డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు ఈ న్యూమరేటర్ వాల్యూ మొత్తం 0 అవుతుంది కదా, న్యూమరేటర్ వాల్యూ 0 అవుతుంది. సో న్యూమరేటర్ వాల్యూ 0 అయిందంటే టోటల్ యావరేజ్ వెలాసిటీ వాల్యూ కూడా 0నే కదా, అంటే 0 బై సంథింగ్ దట్ విల్ బి 0. ఓకేనా, కాబట్టి యావరేజ్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఓకే, తర్వాత యావరేజ్ స్పీడ్ 0 అయ్యడానికి ఛాన్స్ ఉందా, ఎందుకు టోటల్ డిస్టెన్స్ అనేది 40 మీటర్స్ కవర్ చేసింది. సో 40 బై సో దట్ ఈస్ డిస్టెన్స్ బై టైం, ఎంత టైంలో కవర్ చేసింది కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యూమరికల్ వాల్యూ వస్తే ఇట్ విల్ నాట్ బి 0. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి యావరేజ్ స్పీడ్ ఈ 0 అంటాడు. తర్వాత సో బట్ నాట్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ 0 అవుతుంది కానీ యావరేజ్ వెలాసిటీ అనేది 0 కాదు అనేది సెకండ్ ఆప్షన్.
చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి, బోత్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీస్ ఆర్ జీరో. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీస్ ఆర్ జీరో, అంటే రెండు జీరోస్ అయితే అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అండ్ వెలాసిటీ డిపెండ్స్ ఆన్ ది పాత్, అంటే పాత్ పైన డిపెండ్ అవుతుంది అంటుండు. అంటే పాత్ పైన అంటే బాడీ అనేది అపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం లేదంటే ఏంటి హారిజంటల్గా మూవ్ అవడం, దానిపైన డిపెండ్ అయ్యి అది జీరోనా లేదంటే నాన్ జీరోనా అని చెప్పేసి చెప్తామని చెప్పేసి ఆప్షన్ 4. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి ఈ కేసు కనుక తీసుకుంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ జీరో. డిస్ప్లేస్మెంట్ జీరో అంటే ఆటోమేటిక్గా యావరేజ్ వెలాసిటీ అనేది జీరో కదా, యావరేజ్ వెలాసిటీ జీరో. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ, అంటే 40 మీటర్స్ అనుకుందాం. 40 మీటర్స్ ఉంది కాబట్టి సో ఇట్ విల్ నాట్ బి జీరో. కాబట్టి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ జీరో అవ్వాలి, యావరేజ్ స్పీడ్ అనేది నాన్ జీరో ఉండాలి. సో దట్ ఈస్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఓకే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూడండి, యావరేజ్ వెలాసిటీ జీరో బట్ నాట్ యావరేజ్ స్పీడ్. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అండి. ఓకే. సో యావరేజ్ వెలాసిటీ జీరో అవుతోంది కానీ యావరేజ్ స్పీడ్ అనేది నాట్ జీరో. ఓకే, ఆప్షన్ 1 ఈస్ రైట్. See the next question. A body is released from certain height. A body is released from certain height after falling from for some time. If G vanishes then. చూడండి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతుంది అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నుండి ఫ్రీ ఫాల్ అవుతుంది. సో బాడీ అనేది ఇక్కడ నుండి ఫ్రీ ఫాల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ వరకు వచ్చిందండి. ఓకే. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏంటంటే జీ వాల్యూ అనేది జీరో అంటున్నాడు. ఓకేనా. జీ వాల్యూ అంటే ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది వ్యానిషెస్ అంటే ఇట్ విల్ బి జీరో. ఓకేనా. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేదనుకుందాం, అంటే సగం డిస్టెన్స్ అది కవర్ చేసిన తర్వాత సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక జీరో అయితే, ఓకేనా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక జీరో అయితే వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్ ఈస్, సో ఇఫ్ ద యాక్సలరేషన్ ఈజ్ జీరో అండి. ఓకే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీరో దెన్ ఆటోమేటికలీ దట్ బాడీ విల్ మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అండి. ఓకేనా. అంటే యూనిఫామ్ వెలాసిటీతో దట్ బాడీ విల్ మూవ్. ఓకేనా. సో ఎప్పుడైతే ఏ కేసులో అయినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది జీరో అయింది అనుకుందాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక జీరో అయితే దెన్ ఆటోమేటిక్ ఏంటంటే ఆ బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అంటే సో ఇక్కడ వరకు సో డిస్టెన్స్ కవర్ చేసింది కదా, లెట్ us కన్సిడర్ డిస్టెన్స్ అనేది d1 అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ అనేది ఎలా కవర్ చేస్తా అంటే విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా. యూనిఫామ్ వెలాసిటీతో మిగతా డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. చూడండి ఇక్కడ సో మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు v/t అని చెప్పేసి తీసుకోవచ్చా, వెలాసిటీ బై టైమే కదా, వెలాసిటీ బై టైం. సో దీని నుండి v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ టైం. సో దిస్ ఈజ్ వాట్ ద యూనిఫామ్ వెలాసిటీ అండి. అంటే యూనిఫామ్ వెలాసిటీతో బాడీ అనేది సో ఏంటి మిగతా డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఓకేనా. చూడండి ఆప్షన్స్, ద బాడీ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అన్నాడు. యూనిఫామ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, సో ఈక్వల్ వెలాసిటీస్ విల్ కవర్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. వెలాసిటీ బై టైమే కదా, యాక్సలరేషన్ అంటే ఏంటంటే వెలాసిటీ బై టైం. సో ఈక్వల్ వెలాసిటీస్ని ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో కనుక కవర్ చేస్తే దాని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్, ద బాడీ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ రిటార్డేషన్ అంటుండు. యూనిఫామ్ రిటార్డేషన్ అంటే ఏంటి, సో యాక్సలరేషన్ అనేది నెగిటివ్. ఓకే, నెగిటివ్ యాక్సలరేషన్. ఓకేనా. నెగిటివ్ యాక్సలరేషన్ దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రిటార్డేషన్, దట్ యూనిఫామ్ రిటార్డేషన్ అంటున్నాడు. ఆప్షన్ బి. సి ద ఆప్షన్ సి మీన్స్ ఆప్షన్ థర్డ్. సో ద బాడీ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ద బాడీ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అనేది ఆప్షన్ నెంబర్ 3. సి ద ఆప్షన్ నెంబర్ 4, ద బాడీ కంటిన్యూస్ టు మూవ్ విత్ యూనిఫామ్ వేరియబుల్ యాక్సలరేషన్ అంటుండు. ఓకేనా. కాబట్టి ఇన్ దిస్ ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండి. ఓకే, సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో ఎప్పుడైనా చూడండి ఒక బాడీ అనేది సడన్ హైట్ నుండి ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు సో సడన్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక జీరో అయితే ఆ బాడీ అనేది కంపల్సరీగా యూనిఫామ్ వెలాసిటీతోనే మిగతా డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బాడీ హ్యాస్ యూనిఫామ్ స్పీడ్ ఇట్. ఓకేనా. ఇఫ్ ఏ బాడీ హ్యాస్ యూనిఫామ్ స్పీడ్, ఒక బాడీకి యూనిఫామ్ స్పీడ్ కనుక ఉంటే, ఓకే, సో ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇట్ హ్యాస్ యూనిఫామ్ వెలాసిటీ. అంటే యూనిఫామ్ స్పీడ్ ఉంటే యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందా, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ ఇట్ హ్యాస్ జీరో యాక్సలరేషన్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, సో ఈక్వల్ వెలాసిటీస్ని ఈక్వల్ టైంలో కనుక కవర్ చేస్తే దాన్ని యూనిఫామ్ వెలాసిటీ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. తర్వాత సో మే హ్యావ్ యాక్సలరేషన్ ఆప్షన్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ బాడీ హ్యాస్ యూనిఫామ్ స్పీడ్, ఒక బాడీ అనేది యూనిఫామ్ స్పీడ్తో కనుక వెళ్తుంటే ఆ బాడీకి ఏమేమి ఉంటాయి,
సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటా హ్యాస్ యూనిఫామ్ వెలాసిటీ ఉంటుంది అంటుడు. యూనిఫామ్ స్పీడ్ ఉంటే యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ద సెకండ్ ఆప్షన్ ఇట్ హ్యాస్ జీరో యాక్సలరేషన్ అంటుండు. సో జీరో యాక్సలరేషన్ ఉండొచ్చా? ఎలాగది స్పీడ్ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ ఏ మినిమం యాక్సలరేషన్ అండి, జీరో యాక్సలరేషన్ అని చెప్పడానికి లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇట్ హ్యాస్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటున్నాడు. యూనిఫామ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఈక్వల్ ఏంటి వెలాసిటీస్ని ఈక్వల్ టైంలో కవర్ చేయాలి. చేస్తుంది అది స్పీడ్ కదా, కాబట్టి సో యూనిఫామ్ యాక్సలరేషన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి మే హ్యావ్ యాక్సలరేషన్. ఓకే, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ అండి. ఎందుకంటే సో అక్కడ ఏంటి యాక్సలరేషన్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఏంటంటే సో స్పీడ్ అనేది వేరియేషన్ ఉంటుంది కదా, అంటే వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి స్పీడ్లో వేరియేషన్ ఉంటుంది ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏంటి యాక్సలరేషన్ అనేది ఉంటుంది. అంటే మేబీ అంటున్నాం, అంటే నాట్ షూర్ అండి, అంటే ఆల్వేస్ ఉంటుంది అనేది కాదు, మేబీ యాక్సలరేషన్ ఉంటుంది అంతే, కానీ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉండడం కానీ సో లేదంటే ఏంటి యూనిఫామ్ వెలాసిటీ ఉండడం కానీ జరగదు. ఓకే, మేబీ ఇట్ మేబీ ఏ ఏంటి యాక్సలరేషన్ ఆర్ యాక్సలరేటింగ్ బాడీ అని చెప్పొచ్చు వెన్ ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ స్పీడ్. ఓకే, కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. The distance travelled by a body is directly proportional to the square of the time taken its acceleration is. వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా నార్మల్గా అడుగుతూ ఉంటారు. చూడండి క్వశ్చన్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద టైం టేకెన్, అంటే డిస్టెన్స్ అనేది టైం టేకెన్కి స్క్వేర్ ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నాడు. తర్వాత సో ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్, చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టైం అంటుండు. ఓకేనా, అంటే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టైం అన్నప్పుడు యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటుండు. ఇది క్వశ్చన్. అంటే ఒకవేళ డిస్టెన్స్ అనేది టైం స్క్వేర్కి కనుక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు సో అప్పుడు యాక్సలరేషన్ అనేది ఎలా ఉంటుంది? ఓకేనా, యాక్సలరేషన్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకేనా, సో చూడండి దీని నుండి ఎలా తీసుకుంటామంటే సో ఇక్కడ లెట్ us కన్సిడర్ రిమూవ్ దట్ ప్రపోర్షనాలిటీ సింబల్ అండి. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ కనుక తీసుకుంటే ఒక కాన్స్టెంట్ వస్తుంది కదా, అంటే లెట్ us కన్సిడర్ యూనిటీ కాన్స్టెంట్ అనుకుందాం. అనుకున్నప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అవుతుంది కదా, d ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అవుతుంది. సో తర్వాత ఫ్రమ్ దిస్ t ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అండి, అండర్ రూట్ d రాయొచ్చా, అండర్ రూట్ d రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి t ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ d, ఎందుకు ఈ స్క్వేర్ అనేది యువతలకు పంపిస్తే రూట్ అవుతుంది కదా, అంటే t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ d. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ యాక్సలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, అంటే v/t. సో యాక్సలరేషన్ అంటే ఇక్కడ v/t కదా, v/t. ఓకేనా, సో చూడండి ఇక్కడ v/t అన్నప్పుడు v అంటే ఏంటి అగైన్ డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి లెట్ us కన్సిడర్ దిస్ డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి d/t తీసుకుందాం బై t. సో d/t బై t. ఓకేనా, సో చూడండి దీని నుంచి ఎలా రాయొచ్చు ఇది, సో d/t స్క్వేర్ రాయొచ్చా, d/t స్క్వేర్ రాయొచ్చు, d/t స్క్వేర్. సో ఇక్కడ చూడండి మనకి t స్క్వేర్ వాల్యూ ఎంత, ఇది t స్క్వేర్ వాల్యూ, t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు d కదా, t స్క్వేర్ ఈక్వల్ టు d, జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ హియర్. సో అప్పుడు ఏమైతే చూడండి సో t స్క్వేర్ ప్లేస్లో d సబ్స్టిట్యూట్ చేయండి, అంటే d/d అవుతుంది కదా. సో d విల్ గెట్ క్యాన్సల్, దట్ వాల్యూ ఈజ్ 1. ఓకే, కాబట్టి యాక్సలరేషన్ అనేది 1 ఉంటుందండి. ఓకే, యాక్సలరేషన్ అనేది 1. సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టైం స్క్వేర్ ఉన్నప్పుడు యాక్సలరేషన్ అనేది ఇట్ విల్ బి 1. ఓకే, చూడండి ఆప్షన్స్ ఇట్ విల్ బి ఇంక్రీజెస్, ఓకేనా, నెక్స్ట్ ఇట్ విల్ బి డిక్రీజెస్, బికమ్స్ 0 అండ్ రిమైన్స్ కాన్స్టెంట్. రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ చూడండి d ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ కదా, అంటే d ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అంటే ఇట్ యాక్సలరేషన్ కూడా రిమైన్స్ కాన్స్టెంట్ అంటే వాల్యూ ఈజ్ 1. 1 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కదా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో ఇట్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారండి, మనం కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రిమైన్స్ కాన్స్టెంట్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Two stones of different masses are dropped simultaneously from the top of a building. అంటే ఒక బిల్డింగ్ నుండి ఒక 2 స్టోన్స్ అనేది డ్రాప్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, సో అప్పుడు ఆప్షన్ చూడండి ఏమవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాం 2 స్టోన్స్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, లెట్ us కన్సిడర్ ఒక బిల్డింగ్ నుండి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నుండి ఒక 2 బాడీస్ అనేది మనము సో ఏంటి డ్రాప్ చేస్తూ ఉన్నాం. సో లెట్ us కన్సిడర్ ఫస్ట్ బాడీ మాస్ ఈజ్ m1, సెకండ్ బాడీ మాస్ ఈజ్ m2. సో ఇక్కడ నుండి ఇది ఇలా ఫాల్ అవుతూ ఉన్నాయి కదా, సో ఇవి గ్రౌండ్ పైన ఇలా ఫాల్ అయినప్పుడు సో 2 స్టోన్స్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ ఆర్ డ్రాప్డ్ సైమిల్టేనియస్లీ, అంటే ఎట్ ఏ టైం ఒకే టైంలో 2 డ్రాప్ చేస్తూ ఉన్నాం.
సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఓకే, సో ఈ బిల్డింగ్ నుండి మనము ఏంటి రెండు ఒకేసారి డ్రాప్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే సో టైం చూడండి, టైం ఈజ్ సేమ్ అండి, అంటే T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 అని చెప్పొచ్చు. సో లెట్ us కన్సిడర్ ఇది T1 అనుకుంటే ఇది T2 అనుకుంటే T1 ఈజ్ ఈక్వల్స్ టు T2 కండిషన్. అంటే సేమ్ టైంలో రెండు మాసెస్ అనేది ఒకేసారి డ్రాప్ చేస్తూ ఉన్నాం. చేసినప్పుడు ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్? జస్ట్ అబ్జర్వ్ హియర్, లార్జర్ స్టోన్ హిట్స్ ద గ్రౌండ్ ఎర్లియర్. అంటే M1 ఏమంటుంది? ఫస్ట్ ఆప్షన్ అంటే M1ఏ కదా. ఇక్కడ లార్జెస్ట్ స్టోన్ అంటే M1 ఈజ్ గ్రేటర్ దెన్, ఓకే, M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2 కదా. అంటే ఇక్కడ ఏంటంటే సెకండ్ బాడీ అనేది మాస్ తక్కువగా ఉంది, ఫస్ట్ బాడీ మాస్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమంటుంటే లార్జెస్ట్ స్టోన్ హిట్స్ ద గ్రౌండ్ ఎర్లియర్. అంటే మాస్ అనేది ఎక్కువ ఉంటే, అంటే మాస్ కనుక ఎక్కువ ఉందంటే అది తొందరగా రీచ్ అవుతుంది గ్రౌండ్ కంటుంటే, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, స్మాలర్ స్టోన్ హిట్స్ ద గ్రౌండ్ ఎర్లియర్. అంటే స్మాలర్ స్టోన్ అనేది సో తొందరగా గ్రౌండ్కి రీచ్ అవుతుంది అంటుండు. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, విచ్ ఆఫ్ ద స్టోన్స్ రీచ్ ద గ్రౌండ్ ఎర్లియర్ డిపెండ్స్ ఆన్ ద కంపోజిషన్ ఆఫ్ ది స్టోన్ అంటుండు. అంటే దాని యొక్క కాంపోజిషన్ అంటే జనరల్గా అరేంజ్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆటమ్స్ ఇన్ దట్ మ్యాటర్. సో మ్యాటర్లో ఆ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ను బట్టి మనం డిసైడ్ చేస్తాము అనేది థర్డ్ ఆప్షన్. సి ద ఫోర్త్ ఆప్షన్, బోత్ ద స్టోన్స్ రీచ్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ. అంటే రెండు స్టోన్స్ అనేది సైమల్టేనియస్గా సో బాడీ ఏంటి ఎర్త్కి రీచ్ అవుతుంది అనేది ఫోర్త్ ఆప్షన్. మరి చూడండి ఇక్కడ ఈ కేస్ అనేది అంటే ఈ ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సో ఏది కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఆప్షన్ 4 ఏంటి? బోత్ ద స్టోన్స్ రీచ్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ. రెండు స్టోన్స్ అనేది సైమల్టేనియస్గా రీచ్ అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతాయి అంటే కండిషన్ చూడండి, నోట్ పాయింట్. నోట్ ఏంటంటే ఇక్కడ నోట్ ఏంటంటే సో ఎయిర్ రెసిస్టెన్స్ అండి. ఓకే, ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ 0 if we consider air resistance is 0, then in that case so both the stones are reaches the ground simultaneously. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది జనరల్గా బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు ఎయిర్ కూడా ఉంటుంది అట్మాస్ఫియర్లో. ఎయిర్ ఉన్నప్పుడు ఎయిర్ అనేది బాడీ పైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎయిర్ అనేది బాడీ పైన ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఒకవేళ లైట్ వెయిట్ ఉన్న బాడీ పైన ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఎయిర్ వల్ల అది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంటే గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది 0 అనుకుందాం. ఎయిర్ రెసిస్టెన్స్ 0 ఉన్నప్పుడు సో అప్పుడు ఏంటంటే జనరల్గా 2 బాడీస్ అనేది ఎట్ ఏ టైం రీచ్ అవుతుందండి. ఓకే, సో గెలీలియో సెడ్ దట్. ఓకే, గెలీలియో అనే ఒక సైంటిస్ట్ దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేసి సో ఎనీ 2 బాడీస్, ఏవైనా 2 బాడీస్ అనేది సేమ్ హైట్ నుండి డిఫరెంట్ మాసెస్ కలిగిన 2 బాడీస్ కనుక డ్రాప్ చేస్తే ఆ 2 బాడీస్ అనేది సేమ్ టైంలో గ్రౌండ్ని రీచ్ అవుతుంది అనేది గెలీలియో కాన్సెప్ట్. సో ఏంటంటే ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది 0 కన్సిడర్ చేసినప్పుడు, ఆ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా 0 ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే సో వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, అంటే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు. ఓకే, సో వెయిట్ తక్కువగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇట్ విల్ టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, కాబట్టి ఇక్కడ సో ఎయిర్ రెసిస్టెన్స్ కనుక 0 ఉన్నప్పుడు సో 2 బాడీస్ విల్ రీచ్ ద గ్రౌండ్ సైమిల్టేనియస్లీ. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యాసింజర్ in a moving train tosses a coin. If the coin falls behind him, the train must be moving with. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ చూసాం. సో ఇంతకుముందు క్వశ్చన్ ఏంటంటే సో ఒక ట్రైన్లో కూర్చున్న ఒక పర్సన్ కాయిన్ టాస్ చేశాడు. ఆ కాయిన్ అనేది ఏంటంటే ముందు పడింది. అది ఇంతకుముందు క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటుంది అండి, ఆ కాయిన్ టాస్ చేసినప్పుడు కాయిన్ అనేది వెనకబడిందంట. ఓకేనా, అంటే మనం ఇక్కడ నుండి కాయిన్ కనుక టాస్ చేస్తే మన వెనక సైడ్ కాయిన్ అనేది ఫాల్ డౌన్ అయింది. సో అలా అయినప్పుడు ట్రైన్ అనేది ఏ స్పీడ్తో ఉంది అంటే ట్రైన్ అనేది ఎలా ఉంది కండిషన్. ఓకే, చూడండి ఇక్కడ యాన్ యాక్సలరేషన్లో ఉంది. సెకండ్ వన్ ఈస్ ఏ డిసలరేషన్. థర్డ్ వన్ ఈస్ ఫర్ ద యూనిఫామ్ స్పీడ్. సో ఫోర్త్ వన్ ఈస్ ఎనీ ఆఫ్ ద ఎబోవ్. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఆ స్టోన్ అనేది అంటే కాయిన్ అనేది టాస్ చేసినప్పుడు వెనక్కి సైడ్ పడినప్పుడు సో ట్రైన్ అనేది ఎలా మూవ్ అవుతుంది. డిసలరేషన్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈస్ రిటార్డేషన్. ఆల్రెడీ చూసాం, డిసలరేషన్ అన్నా రిటార్డేషన్ అన్నా నెగిటివ్ యాక్సలరేషన్ అన్నా అన్నీ సేమ్ అండి. ఓకేనా, సో డిసలరేషన్, రిటార్డేషన్, నెగిటివ్ యాక్సలరేషన్ ఆల్ ఆర్ సేమ్. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏమంటాడు, డిసలరేషన్తో మూవ్ అవుతుంది అంటుండు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అంటుండు. సో థర్డ్ ఆప్షన్ యూనిఫామ్ స్పీడ్తో మూవ్ అవుతుంది అంటుండు. సో ఫోర్త్ ఆప్షన్ ఎనీ ఆఫ్ ద అబోవ్. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి యాక్సలరేషన్ అండి. ఆన్సర్ అనేది యాక్సలరేషన్. ఎందుకు యాక్సలరేషన్ అంటే సో బాడీ అనేది ట్రైన్ అనేది యాక్సలరేట్ అవ్వడం అంటే సో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం టాస్ చేసిన కాయిన్ కంటే దానికి స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఫాల్ డౌన్. ఓకే, ఫాల్ డౌన్ ఇన్ బ్యాక్ సైడ్. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ డిసలరేషన్ కండిషన్ ఎంతమంది చూసాం. చూడండి ఇక్కడ ఓన్లీ 3 కండిషన్స్ అండి.
ట్రైన్ అనేది యాక్సలరేట్ అవుతున్నప్పుడు సో కాయిన్ అనేది బ్యాక్ సైడ్ పడుతుంది. ఓకే, మనం ఇక్కడ నుండి టాస్ చేస్తే బ్యాక్ సైడ్ అనేది కాయిన్ పడుతుంది. సో ఈ కేసులో ఏమన్నాడు, ఫాల్ డౌన్ ఆర్ ఫాల్స్ బిహైండ్ హిమ్. ఓకే, అంటే బ్యాక్ సైడ్ బిహైండ్ హిమ్ ఇట్ విల్ బి ఫాల్ డౌన్. సో నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటే డిసలరేషన్ కేసులో సో ఆ కాయిన్ టాస్ చేసినప్పుడు అది ఫ్రంట్ పడుతుంది. ఓకేనా, మనం ఇక్కడ నుండి టాస్ చేసినప్పుడు ఆ కాయిన్ అనేది ఫ్రంట్ పడుతుంది. అది సెకండ్ కేసు. థర్డ్ కేసు అండి, యూనిఫామ్ స్పీడ్తో కనుక వెళ్ళినప్పుడు ఏంటంటే కాయిన్ అనేది సేమ్ పొజిషన్లో ఫాల్ డౌన్ అవుతుందండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే వెనకబడింది అంటుండే, బిహైండ్ హిమ్ అన్నాడు కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ఓకేనా, అండ్ యాక్సలరేషన్. నెక్స్ట్ సీ ద 18th క్వశ్చన్. So an iron ball and a wooden ball of the same radius are dropped from the same height in vacuum. Then అంటే ఇక్కడ చూడండి ఒక 2 balls తీసుకున్నాడు అండి. ఓకేనా, సో ఒకటేమో ఐరన్ బాల్, సెకండ్ వన్ వచ్చేసి వుడెన్ బాల్. ఓకేనా, సో ఐరన్ బాల్ వుడెన్ బాల్ 2 balls తీసుకొని వ్యాక్యూమ్లో డ్రాప్ చేశాడు. ఓకేనా, వ్యాక్యూమ్ అంటే ఏంటి, సో దెర్ ఈస్ నో ఎయిర్. ఓకే, దెర్ ఈస్ నో ఎయిర్ ఇన్ ద ఫ్రీ స్పేస్ అనొచ్చు. ఓకేనా, ఫ్రీ స్పేస్ అంటే ఏంటి, అక్కడ ఎయిర్ అనేది ఉండదు, ఎయిర్ మీడియం అనేది ఉండదు. సో ఆ ఎయిర్ మీడియం లేని దగ్గర ఏంటంటే 2 balls తీసుకున్నాడు. ఒకటేమో ఐరన్ బాల్, సెకండ్ వన్ ఈస్ ఫర్ ద వుడెన్ బాల్. ఓకేనా, సో చూడండి ఇక్కడ వ్యాక్యూమ్ అని చెప్పి తీసుకుంటే వ్యాక్యూమ్లో గ్రౌండ్ ఇది. సో లెటెస్ కన్సిడర్ 2 balls అనేది డ్రాప్ చేస్తాను. ఓకే, సో ఇది ఐరన్ బాల్ అనుకుంటే సో నెక్స్ట్ బాల్ వచ్చేసి ఇది వుడెన్ బాల్. ఓకేనా, సో వుడెన్ బాల్ చూడండి ఇక్కడ. సో ఐరన్ బాల్, వుడెన్ బాల్ 2 balls-ని మనం ఏంటంటే సో ఇక్కడ వ్యాక్యూమ్లో, సో ఇది మొత్తం మనము వ్యాక్యూమ్ అనుకుంటే ఈ వ్యాక్యూమ్లో మనం 2 balls-ని డ్రాప్ చేస్తూ ఉన్నాం. చూడండి, సో చేసినప్పుడు ఆప్షన్ చూడండి ఏది తొందరగా రీచ్ అవుతుంది అనేది కండిషన్. ఇంతకుముందు దాకానే సేమ్. చూడండి, ఐరన్ బాల్ రీచెస్ ద గ్రౌండ్ ఎర్లియర్. ఐరన్ బాల్ అనేది తొందరగా పడుతుంది కింద అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సెకండ్ ఆప్షన్ చూడండి వుడెన్ బాల్. ఓకే, వుడెన్ బాల్ రీచెస్ ద గ్రౌండ్ ఎర్లియర్. వుడెన్ బాల్ అనేది ఎర్లియర్గా రీచ్ అవుతుంది అంటుండు. అంటే ఫస్ట్ వుడెన్ బాల్ పడుతుంది, తర్వాత ఐరన్ బాల్ పడుతుంది అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి బోత్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ ద సేమ్ టైంలో బోత్ రీచెస్ ద గ్రౌండ్. సో నెక్స్ట్ ఆప్షన్ నన్. కాబట్టి ఈ కేసులో ఆప్షన్ ఏంటంటే సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండి. ఓకే, బోత్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ ద సేమ్ టైం. అంటే ఇక్కడ చూడండి సో ఇన్ ద వ్యాక్యూమ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ ద వ్యాక్యూమ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ది బాడీస్. ఓకేనా, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాసెస్ పైన డిపెండ్ అవ్వదండి. ఓకే, వ్యాక్యూమ్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాసెస్ పైన డిపెండ్ అవ్వదు. ఓకేనా, అవి మాసెస్ అనేది ఎలానైనా ఉండని 2 balls అనేది ఎట్ ఎ టైం డ్రాప్ చేసినప్పుడు సైమల్టేనియస్గా డ్రాప్ చేసినప్పుడు ఇట్ విల్ హిట్ ద గ్రౌండ్ ఎట్ సైమల్టేనియస్లీ. ఓకేనా, అంటే సేమ్ టైంకి రీచ్ అవుతాయి. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ కన్సిడరబుల్. ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఇందాక కండిషన్ ఏమని చెప్పాను, ఇఫ్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ 0 దెన్ ద 2 bodies విల్ రీచ్ ద గ్రౌండ్ సైమల్టేనియస్లీ. ఓకేనా, అంటే అట్మాస్ఫియర్లో తీసుకున్నప్పుడు మనము ఎయిర్ రెసిస్టెన్స్ కనుక 0 అనుకున్నాం అనుకోండి, అంటే ఎయిర్ రెసిస్టెన్స్ 0 అయినప్పుడు 2 bodies అనే సేమ్ టైంలో రీచ్ అవుతాయి గ్రౌండ్కి. ఇన్ ద వ్యాక్యూమ్లో అయితే ఎయిరే ఉండదు కాబట్టి ఇంక ఎయిర్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎయిర్ ఉండదు. కానీ కండిషన్ ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాసెస్ పైన డిపెండ్ అవ్వదు. ఓకేనా, అంటే 2 masses ఎంత అంటే ఒకటి చిన్న బాల్ తీసుకొని ఒకటి సో బిగ్ బాల్ తీసుకున్నా కానీ 2 balls సేమ్ టైంలో రీచ్ అవుతుంది. అంటే మాసెస్ పైన జీ వాల్యూ అనేది డిపెండ్ అవ్వదు ఎందులో, వ్యాక్యూమ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ నుండి వర్టికల్గా అప్ డైరెక్షన్లో సో మనం ప్రొజెక్ట్ చేసాం. తర్వాత సో ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడరబుల్, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది అంటున్నాడు. ఉన్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇట్స్ అ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫ్ అసెంట్ అంటే చూడండి సో టైమ్ ఆఫ్ అసెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా, క్లాస్లో డిస్కస్ చేసాం. వన్స్ అగైన్ సో టైమ్ ఆఫ్ అసెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ నుండి ఒక బాడీ అనేది సపోర్ట్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అవుతా ఉంది. సో ప్రొజెక్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా రీచ్ అయింది అనుకుందాం, అంటే ఇది మ్యాక్సిమం హైట్. సో ఈ మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి టైం అనేది T1 తీసుకుంది అనుకుందాం. టైం అనేది T1 తీసుకుంటే సో ఈ T1ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఏమంటుంది, టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే ద మ్యాక్సిమం టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఓకేనా, అంటే మ్యాక్సిమం హైట్కి బాడీ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఏమంటుందని, టైమ్ ఆఫ్ అసెంట్. సో దీని ఫార్ములా ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ అనే లెట్ us కన్సిడర్ టైమ్ ఆఫ్ అసెంట్ TA ఈజ్ ఈక్వల్స్ టు U/G.
So u is what initial velocity, g is what acceleration due to gravity. Okay, so u by g is the formula for time of ascent. Okay na, time of ascent ante enti, so the time taken to reach the body from ground to maximum height కి రీచ్ అవడానికి ఎంతైతే టైం పడుతుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఓకేనా, సో దాని ఫార్ములా ఏంటి, u బై g అంటే ఇనీషియల్ వెలాసిటీ బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో నెక్స్ట్ అండి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే ఈ బాడీ ఇక్కడ దాకా రీచ్ అయింది కదా, సో రీచ్ అయిన తర్వాత మళ్ళీ బాడీ ఫాల్ డౌన్ అవుతుంది కదా. ఓకే, ఇట్ విల్ బి ఫాల్ డౌన్ అండ్ ఫైనల్ రీచెస్ టు గ్రౌండ్. అంటే మళ్ళీ ఈ బాడీ ఇక్కడ నుండి ఫాల్ డౌన్ అయ్యడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో, ఓకే, సో ఎంత టైం అయితే తీసుకుంటుందో దీన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఏమంటాం దీన్ని, సో టైమ్ ఆఫ్ డిసెంట్. సో దీని ఏమంటాం జనరల్గా టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే సో టైమ్ ఆఫ్ డిసెంట్ లెట్ us కన్సిడర్ ఇది టీడీ అనుకుందాం. టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఆల్సో సో రిటర్న్ యాజ్ u బై g ఓన్లీ, అంటే ఇనీషియల్ వెలాసిటీ బై సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ కండిషన్ ఏంటంటే అండి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే సో ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు గ్రౌండ్ అండి. అంటే మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. తర్వాత సో గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే సో గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్ ఆ డిస్టెన్స్ టైం ఎంతైతే తీసుకుంటుందో ఆ టైంని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనము టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే సో టైమ్ ఆఫ్ అసెంట్ యాజ్ వెల్ యాజ్ టైమ్ ఆఫ్ డిసెంట్ సో బోత్ ఆర్ జనరలీ ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అంటే వెన్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. ఓకేనా, చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ అండి. సో స్మాల్ టీ తీసుకుందాం. ఓకేనా, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, స్మాల్ టీ తీసుకుందాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ వెన్ ద కండిషన్ ఈజ్ వాట్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ జీరో ఆర్ నెగ్లిజిబుల్. ఎయిర్ రెసిస్టెన్స్ కనుక జీరో అయినప్పుడు, సో ఎయిర్ రెసిస్టెన్స్ కనుక జీరో అయినప్పుడు సో దాన్ని TA ఈజ్ ఈక్వల్స్ టు TD అంటే ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ ఎప్పుడు, సో ఎయిర్ రెసిస్టెన్స్ అనేది జీరో అయినప్పుడు. సో కాబట్టి సో దీని టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటామండి. ఏమంటుందని టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, సో దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకే, TF టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అండి. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ వెన్ ద కండిషన్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ జీరో. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది జీరో అయినప్పుడు సో ఇక్కడ ఏదైతే TA ఉంది TD అండ్ TA. ఓకే, సో వెర్ ఈస్ దిస్ TA అంటే TA అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ TD. ఇవి రెండు అనేది ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది జీరో అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ అంటే బాడీ అనేది వర్టికల్గా అప్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసాం. తర్వాత ఫ్రమ్ ద గ్రౌండ్ ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడరబుల్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది జీరో కాదు కన్సిడర్ చేసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. చూడండి, సో ఇట్స్ మాస్, ఇట్స్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఆర్ ఈక్వల్ అంటుండు. టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఆర్ ఈక్వల్ అంటుండు. సో నెక్స్ట్ ఆప్షన్ ఇట్స్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ మోర్ దెన్ ద టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఎక్కువగా ఉంటుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ తక్కువగా ఉంటుంది అనేది సెకండ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఇట్స్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈస్ మోర్ దెన్ ద టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈస్ మోర్ దెన్ ద టైమ్ ఆఫ్ అసెంట్ అంటుండు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నన్. చూడండి ఇక్కడ ఈ కేసులో జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనము ఈ బాడీ అనేది వర్టికల్గా అప్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అవ్వాలంటే మనం ఇనీషియల్ వెలాసిటీ ఇస్తాం కదా కొద్దిగా, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఇస్తాం. ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వడం వల్ల బాడీ అనేది మాక్సిమం హైట్కి రీచ్ అవుతుంది. ఈ మాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత దీని ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుందండి. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఫైనల్ వెలాసిటీ జీరో అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సో ఇక్కడ నుండి ఫాల్ డౌన్ అవుతుంది కదా, అంటే ఇక్కడ నుండి ఫాల్ డౌన్ అనేది స్లోగా ఫాల్ డౌన్ అవుతుంది. అయిన తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఎయిర్ ఉంటుంది కదా, మధ్యలో ఎయిర్ ఉండడం వల్ల ఏమైతే ఎయిర్ రెసిస్టెన్స్ కనుక ఉంటే కండిషన్ ఏంటంటే సో టైమ్ ఆఫ్ అసెంట్ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ అండి. ఈ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకేనా, అంటే ఎప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ కనుక ఉన్నప్పుడు సో టైమ్ ఆఫ్ అసెంట్ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే పైనకి వెళ్ళడానికి తక్కువ టైం తీసుకుంటుంది, కిందికి రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఆ కండిషన్ ఏంటంటే వెన్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ కన్సిడరబుల్. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్గా చూడండి, ఇట్స్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ మోర్ దెన్ ద టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ మోర్ దెన్ ద టైమ్ ఆఫ్ అసెంట్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ రైట్. ఓకేనా, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్.
ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్, డిస్టెన్స్ ట్రావెల్ బై ఇట్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ది అప్వర్డ్ జర్నీ ఈస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. సో లాస్ట్ సెకండ్ అంటే ఇంకొక సెకండ్ అయితే అది ఆగిపోతుంది అక్కడ, అంటే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. చూడండి ఇక్కడ, సో ఈ గ్రౌండ్ నుండి బాడీ అనేది ప్రొజెక్ట్ అయిందండి. ఓకే, సో ఈ గ్రౌండ్ నుండి బాడీ అనేది ప్రొజెక్ట్ అవుతా ఉంది. సో ఇక్కడ ఇది ఫైనల్గా, సో ఇక్కడ దీని వెలాసిటీ అనేది 0 అయింది. ఓకేనా, సో వెలాసిటీ అనేది 0. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాం కదా, ఇనిషియల్ వెలాసిటీ లెటస్ కన్సిడర్ ఎక్స్ అని ఇనిషియల్ వెలాసిటీ మనం ఏంటి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఫైనల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఈ ఫైనల్ వెలాసిటీ 0 అయ్యేదానికంటే ముందు అంటే 1 సెకండ్ ముందు. ఓకే, సో 1 సెకండ్ ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా, సో బాడీ అనేది ఇక్కడ ఉంది. ఆ 1 సెకండ్లో బాడీ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు రీచ్ అయింది. ఓకేనా, క్వశ్చన్ చూడండి, ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ ఈస్. అంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ జర్నీలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఆ డిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, మోర్ ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఈస్ మోర్. ఏమంటుంది ఇక్కడ, ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ డిస్టెన్స్ అంటే ఈ D1 అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటుండే. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే సో ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. ఎక్స్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ కదా, అంటే ఇనిషియల్ వెలాసిటీ కనుక ఇంక్రీజ్ అవుతే సో డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటుండే ఫస్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, మోర్ ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ లెస్. ఓకేనా, సో మోర్ ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ లెస్ అంటే ఇనిషియల్ వెలాసిటీ తక్కువగా ఉన్నప్పుడు. సెకండ్ కండిషన్ ఏమంటుందంటే, సో ఎక్స్ అనేది కనుక తక్కువగా ఉన్నప్పుడు సో ఇది అనేది D1 అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి సెకండ్ ఆప్షన్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ, అంటే ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవ్వదు. నువ్వు ఎంత ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినా సరే లాస్ట్ సెకండ్లో సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటుండు. ఓకేనా, అంటే మనం ఇక్కడ సో ఇనిషియల్ వెలాసిటీ అనేది ఎంత ఇచ్చినా సరే, ఓకేనా, సో ఫైనల్గా దాని డిస్టెన్స్ అనేది సేమ్ కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ U ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్ ఫర్ సెకండ్స్. సో 20 మీటర్ ఫర్ సెకండ్స్ అనుకుందాం, లేదంటే U ఈజ్ ఈక్వల్స్ టు ఒక 100 మీటర్ ఫర్ సెకండ్స్. 20 మీటర్ ఫర్ సెకండ్స్ ఇచ్చినా కానీ లేదా 100 మీటర్స్ ఫర్ సెకండ్ ఇచ్చినా కానీ సో డిస్టెన్స్లో వేరియేషన్ అనేది ఉండదు అంటుండు. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి థర్డ్ ఈస్ కరెక్ట్ అండి. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవ్వదు. ఎందుకు ఇక్కడ అది ఏంటి స్టాప్ అవ్వడానికి దగ్గరలో ఉంది, అంటే లాస్ట్ సెకండ్ ఇంకొక 1 సెకండ్లో ఆగిపోద్ది. మనం ఎంత ఇక్కడ ఏంటంటే హైట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి 1 సెకండ్ ముందు మనం ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చినా సరే, ఎన్ని కేసెస్ తీసుకున్నా సరే ఆ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అని చెప్పొచ్చు. కాబట్టి సో ఆప్షన్ థర్డ్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. A body is projected into air from the ground at an angle to the horizontal. So on reaching the highest point above the ground, అంటే ఇది ఏంటంటే జనరల్గా హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా, హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ మనం తీసుకున్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ఎయిర్లోకి ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది. సో ఫ్రమ్ ద గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ సో టు ద హారిజంటల్ అంటే హారిజంటల్ లైన్తో కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ ఒక బాడీ అనేది సో ఎయిర్లోకి ప్రొజెక్ట్ అయింది. సో అయిన తర్వాత సో ఆన్ రీచింగ్ ద హైయెస్ట్ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్ అంటే హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత, గ్రౌండ్ నుండి హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత సో దానికి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే వెలాసిటీ, నెక్స్ట్ దాని యాక్సలరేషన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ సో జస్ట్ సీ ద డయాగ్రామ్ ఫస్ట్. డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, సో బాడీ అనేది ప్రొజెక్ట్ అయినప్పుడు సో ఇక్కడ నుండి సో ఇలా ప్రొజెక్ట్ అయ్యి బాడీ అనేది ఇలా రీచ్ అయ్యి ఇక్కడ ఫాల్ డౌన్ అయింది అనుకుందాం. ఓకేనా, సో అంటే ఇట్ మేక్ సమ్ యాంగిల్ కదా, అంటే కొంత యాంగిల్ మేక్ చేసుకుంటూ ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది. ఓకే, సో ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది. సో ఈ పాయింట్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం కదా, సో ఈ పాయింట్ని మనం ఏమంటామంటే H1 అనుకుందాం. ఓకే, లేదంటే H మ్యాక్సిమం హైట్. సో మనము ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏం తీసుకుంటాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు జనరల్గా రేంజ్. ఓకేనా, దీన్ని ఏమంటాం జనరల్గా రేంజ్ అంటాం కదా. సో రేంజ్ మ్యాక్సిమం రేంజ్ అంటాం, అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేంజ్. సో ఇది హైట్ అంటాం. సో చూడండి దీని రిలేటెడ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సమ్ యాంగిల్ మేక్ చేసుకుంటూ ఎయిర్లోకి మనం ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇది మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత దానికి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఆప్షన్, ఇట్స్ వెలాసిటీ 0 అండ్ యాక్సలరేషన్ ఈస్ నాట్ 0. వెలాసిటీ 0, యాక్సలరేషన్ నాట్ 0 అంటుండు. వెలాసిటీ అనేది 0 అవుతుంది అంటుండు. చూడండి ఈ కేసులో వెలాసిటీ 0 అవుతుంది, ఇక్కడ వెలాసిటీ 0 అవుతుందా? వెలాసిటీ 0 అవ్వదండి. వెలాసిటీ కనుక 0 అవుతే బాడీ ఇక్కడే ఫాల్ డౌన్ అవ్వాలి, అర్థమవుతుందా? వెలాసిటీ కనుక 0 అయితే బాడీ అనేది ఇక్కడే పడిపోద్ది. సో వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కానీ 0 అవ్వదు. వెలాసిటీ డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా,
సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ డిక్రీజ్ అవడానికి మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ జీ వాల్యూ ఉంటుంది కదా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్లనే ఇది ఫాల్ డౌన్ అవుతుంది. ఆ కేసులో ఏంటంటే వెలాసిటీ డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది కానీ జీరో అవ్వదు. సెకండ్ ఆప్షన్, ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ జీరో అండ్ వెలాసిటీ ఈజ్ నాట్ జీరో. యాక్సలరేషన్ జీరో అంటుండు. యాక్సలరేషన్ జీరో అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత సో యాక్సలరేషన్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళడం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కదా, యాక్సలరేషన్ కూడా జీరో కాదు. యాక్సలరేషన్ జీరో అంటే ఎప్పుడైతే అంటే సో యూనిఫామ్ వెలాసిటీతో కనుక వెళ్తే యాక్సలరేషన్ జీరో అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ జీరో అవ్వడానికి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే చూడండి వెలాసిటీ ఈస్ నాట్ జీరో. వెలాసిటీ ఎలాగో నాట్ జీరో కానీ యాక్సలరేషన్ జీరో అన్నాడు కాబట్టి ఆప్షన్ సెకండ్ కూడా రాంగ్. సెకండ్ చూడండి బోత్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే వెలాసిటీ తర్వాత యాక్సలరేషన్ రెండు జీరో కావు అంటున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ అండి బోత్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ ఈక్వల్ టు జీరో. సో రెండు జీరో అవుతాయి అంటుండు. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో రీజన్ ఏంటి అంటే ఇక్కడ బోత్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆర్ నాట్ ఈక్వల్ టు జీరో. అవి జీరో అవ్వవు. సో ఎందుకంటే చూడండి ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఏంటి యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి యాక్సలరేషన్ అనేది జనరల్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఫాల్ డౌన్ అవుతుంది. సో వెలాసిటీ కూడా సేమ్ కదా, వెలాసిటీ అనేది సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నప్పుడు వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే మాక్సిమం డిక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఏంటి ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది అంటే ఇట్ విల్ నాట్ బీ జీరో అండి. అంటే వెలాసిటీ ఏంటి డిక్రీజ్ అవ్వడం, నెక్స్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం లేదా యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఏదో ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ సో వెలాసిటీ ఈక్వల్స్ టు జీరో నెక్స్ట్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు జీరో అనేది కండిషన్ అనేది ఉండదు. ఓకేనా. అంటే వెలాసిటీ యాక్సలరేషన్ అనేది జీరో ఉండదు కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. షేప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఫర్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్. సో బాడీ అనేది వర్టికల్గా అప్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అయినప్పుడు సో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ షేప్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ షేప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఫర్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ అంటే వర్టికల్గా అప్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది డిస్ప్లేస్మెంట్ షేప్ చూడండి. ఇక్కడ సో కర్వ్ విత్ కాన్స్టెంట్ స్లోప్, నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద కర్వ్ విత్ పాజిటివ్ స్లోప్, సో నెక్స్ట్ వన్ ఈజ్ కర్వ్ విత్ డిక్రీజింగ్ స్లోప్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ ద కర్వ్ విత్ ఇంక్రీజింగ్ స్లోప్. ఓకేనా. చూడండి ఇక్కడ బాడీ అనేది అప్ డైరెక్షన్లో వెళ్తా ఉంది కదా, అప్ డైరెక్షన్లో వెళ్తుంది. అప్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే దాని యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటే ఇండైరెక్ట్గా స్లోప్ అనేది ఏంటి డిక్రీజ్ అవ్వడం కదా. ఓకేనా. స్లోప్ అనేది డిక్రీజ్ అవ్వడం అంటే ఇక్కడ ఏంటి డిస్ప్లేస్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ అంటే వెలాసిటీ డిపెండ్స్ అపాన్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి ఏంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. అంటే డిస్ప్లేస్మెంట్ పెరిగిందంటే వెలాసిటీ పెరుగుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కర్వ్ విత్ డిక్రీజింగ్ స్లోప్ అని చెప్పొచ్చు. ఎందుకు డిక్రీజింగ్ స్లోప్ అంటే ఇక్కడ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కదా, అంటే అప్పో డైరెక్షన్లో బాడీ అనేది ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు. ఓకే. సో అప్పో డైరెక్షన్లో బాడీ అనేది ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెలాసిటీ అనేది జీరో అవుతుంది. వెలాసిటీ జీరో అవుతుంటే డిక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ స్లోప్ కూడా కర్వ్ విత్ స్లోప్ విల్ డిక్రీజ్. ఓకే. కాబట్టి ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎందుకు ఇక్కడ సో ఆప్షన్ 3 కరెక్ట్ అంటే ఇక్కడ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో వెలాసిటీ డిక్రీజ్ అవుతుంటే దాని ఆటోమేటిక్గా అంటే డిస్ప్లేస్మెంట్. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ కూడా జనరల్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇట్ విల్ బి ఆప్షన్ నెంబర్ 3 దట్ ఈస్ కర్వ్ విత్ డిక్రీజింగ్ స్లోప్. ఓకేనా. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? చూడండి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇందులో. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వ్యాక్యూమ్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ది బాడీ అంటుండు. సో ఇంతకుముందు చూసినామండి. ఓకేనా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది సో జనరల్గా ఏంటి వ్యాక్యూమ్లో ఇట్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ది బాడీ అండి. ఓకేనా. అంటే బాడీ మాస్ పైన డిపెండ్ అవ్వదు. ఇది జీ వాల్యూ అనేది వ్యాక్యూమ్కి వచ్చినప్పుడు సో మాసెస్ పైన. ఓకే. సో మాస్ పైన జనరల్గా డిపెండ్ అవ్వదు. ఓకే. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వ్యాక్యూమ్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ది బాడీ అన్నాడు. అంటే బాడీ మాస్ పైన డిపెండ్ అవుతుంది అన్నాడు. మనం ఇందాక చూసాం కదా, అంటే 2 బాడీస్ అనేది వ్యాక్యూమ్లో సో ఫాల్ డౌన్ అయినప్పుడు సో బాడీ మాసెస్ పైన డిపెండ్ అవ్వకుండా అవి ఫాల్ డౌన్ అవుతాయి. అంటే సైమల్టేనియస్గా గ్రౌండ్కి రీచ్ అవుతాయి అని చెప్పేసి చూసాం. ఓకేనా. నెక్స్ట్ అండి సో దేర్ ఈస్ నో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ ద వ్యాక్యూమ్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉండదు అంటున్నాడు. ఓకేనా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంటుందండి. ఓకేనా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంటుంది. ఏది ఉండదు అంటే ఎయిర్ ఉండదు, అంటే మీడియం అనేది ఉండదు. సో ఎయిర్ మీడియం అనేది ఉండదు కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఇన్ వ్యాక్యూమ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు ద మోషన్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్. సో ఇన్ వ్యాక్యూమ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు ద మోషన్ ఆఫ్ ది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. రెసిస్టెన్స్ అంటే ఏం రెసిస్టెన్స్? ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్
అసలు ఎయిరే ఉండదు కాబట్టి రెసిస్టెన్స్ ఉంటుందా? ఇంకా ఉండదు. సో నెక్స్ట్ అండి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్ ఈ సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అండ్ మాస్ ఆఫ్ ది బాడీ అండి. అంటే ఇక్కడ చూడండి దాని యొక్క మాస్ కానీ షేప్ని బట్టి సో జీ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా? కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది సో ఇన్ ద వాక్యూమ్, సో వాక్యూమ్లో అది డజంట్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ది బాడీ అండ్ షేప్ ఆఫ్ ది బాడీ అండి. ఓకేనా? అంటే మాస్ పైన కానీ షేప్ పైన కానీ డిపెండ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఎందుకు ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్ ఈజ్ సేమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సైజ్ అండ్ మాస్ ఆఫ్ ది బాడీ. అంటే సైజ్ ఎలా ఉన్నా కానీ మాస్ ఎలా ఉన్నా కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది సేమ్ ఉంటుంది వెన్ వి కంపేర్ ద టూ బాడీస్. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. ఇఫ్ ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద విండో ఆఫ్ ఏ మూవింగ్ ట్రైన్. ఓకే, ట్రైన్ మూవ్ అవుతా ఉంది, ఆ విండో నుండి ఒక స్టోన్ అనేది డ్రాప్ చేసినాం. తర్వాత ఇట్ విల్ హిట్ ద గ్రౌండ్ ఫాలోయింగ్ ఏ యాజ్ అబ్జర్వ్డ్ బై పర్సన్ ఆన్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ దగ్గర, అంటే గ్రౌండ్ పైన ఒక పర్సన్ ఉన్నాడు, అతను అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? ట్రైన్ అనేది మూవ్ అవుతా ఉంది, ట్రైన్లో ఉండే ఒక పర్సన్ విండో నుండి ఒక స్టోన్ అనేది కింద పడేస్తాడు. అంటే బయట సైడ్, అంటే బయట ఉన్న పర్సన్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో దాని యొక్క పాత్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. ఎలా ఉంటుంది పాత్? అంటే స్ట్రైట్ లైన్ పాత్ ఉంటుందా, లేదా పారాబోలిక్ పాత్ ఉంటుందా, లేదా హైపర్బోలిక్ పాత్ ఉంటుందా, లేదా సర్క్యులర్ పాత్ ఉంటుందా? ఓకేనా? సో మనం జనరల్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్ కనుక ఆలోచిస్తే ఏంటంటే, మనం స్టోన్ ఇలా ట్రైన్ వెళ్తూ ఉందండి, స్టోన్ వెళ్ళినప్పుడు స్ట్రైట్గా కిందికి వెళ్తుందా? స్టోన్ అనేది వెళ్ళదు, కరువు పాత్ వస్తుంది కదా. అంటే మనం ఇక్కడ వేసినామంటే అది ఎక్కడో పడిపోద్ది. ఓకేనా? అంటే ఇట్ విల్ బి కరువ్ అంటే ఇట్ ఫాలోస్ ద పారాబోలిక్ షేప్. ఓకే, అంటే బయట ఉన్న పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే అది పారాబోలిక్ షేప్లో ఉంటుంది. పారాబోలిక్ చూడండి, ఇక్కడ పారాబోలిక్ షేప్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ పారాబోలిక్ షేప్ అంటే ఇట్ విల్ బి లైక్ దిస్ అండి. ఓకే, సో ఈ షేప్ని మనము పారాబోలిక్ షేప్ అంటాం. అదే ట్రైన్లో వేసినప్పుడు ఏంటంటే ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద పారాబోలిక్ షేప్. ఓకే, అంటే చూడండి పర్సన్ ఇక్కడ నుండి డ్రాప్ చేసినప్పుడు ఇది పారాబోలిక్ షేప్లో జనరల్గా ఆ స్టోన్ అనేది కింద పడుతుంది. తర్వాత మరి ఈ హైపర్బోలిక్ అంటే ఏంటంటే సేమ్ ఇలానే పారాబోలిక్ లానే ఉంటుంది కానీ కొద్దిగా ఇలా ఉంటుంది అండి. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ హైపర్బోలిక్. సో దిస్ ఈజ్ పారాబోలిక్ అండ్ ఇట్ ఈస్ వాట్ హైపర్బోలిక్. మరి సర్క్యులర్ పాత్ అంటే మనకు తెలుసు. ఓకేనా? సర్క్యులర్ పాత్. సో మరి ఈ పాత్లో ఏది కరెక్ట్ అంటే, సో ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ పాత్, ఇట్ ఈస్ నాట్ ఏ హైపర్బోలిక్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సర్క్యులర్ పాత్, ఇట్ ఈస్ ఏ పారాబోలా పాత్. పారాబోలా పాత్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సో సీ ద లాస్ట్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ద లాస్ట్ క్వశ్చన్, జస్ట్ అబ్జర్వ్. సో వెన్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ థ్రోన్ ఇన్ టు ఎయిర్. ఓకే, అంటే ఒక బాడీ అనేది జనరల్గా ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేసాం. సో ఇట్ స్పీడ్ ఈజ్ మినిమం ఎట్. స్పీడ్ అనేది ఎక్కడ మినిమం ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ ప్రొజెక్టైల్ అన్నాడు. ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ తీసుకోవాలి. బాడీ అనేది వర్టికల్గా అప్పర్ డైరెక్షన్ వెళ్తున్నా తీసుకోవద్దు. ఓకేనా? ప్రొజెక్టైల్ మోషన్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంతకుముందు డ్రా చేసినాం కదా. సో బాడీ అనేది ప్రొజెక్టైల్ ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు, ఓకేనా, సో బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ ప్రొజెక్షన్ అనుకుందాం, ఇలా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు. సో ఏమన్నాడు, వెన్ ఏ ప్రొజెక్టైల్ ఈస్ థ్రోన్ ఇన్ టు ఎయిర్, అంటే ఒక బాడీ అనేది ఎయిర్లోకి త్రో చేసినప్పుడు ఇట్ స్పీడ్ ఈస్ మినిమం ఎట్. స్పీడ్ అనేది మినిమం ఉండాలి. స్పీడ్ అనేది మినిమం ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి, సో దీనికి ఈ పాయింట్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం కదా. సో ఈ పాయింట్ని మనం దీన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. సో తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేదాన్ని దీన్ని రేంజ్ అంటాం. రేంజ్. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ ఇట్ మేక్ సమ్ యాంగిల్ కదా, ఒక టీటా యాంగిల్ మేక్ చేసుకుంటూ ఒక బాడీ అనేది ప్రొజెక్ట్ అయింది అనుకుందాం. టీటా యాంగిల్ మేక్ చేసుకుంటూ బాడీ ప్రొజెక్ట్ అయినప్పుడు, సో ఇప్పుడు చూడండి ఈ బాడీ అనేది ఇక్కడ నుండి ప్రొజెక్ట్ అవ్వాలంటే మనం ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాం కదా, ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాం. సో వీఆర్ గివింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఇన్ ఆర్డర్ టు ప్రొజెక్ట్ ద బాడీ ఇన్ టు ద ఎయిర్, అంటే ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేయడానికి మనం ఇనిషియల్ వెలాసిటీ అనేది ఇస్తాం. సో ఈ ఇనిషియల్ వెలాసిటీ అనేది కీప్ ఆన్ డిక్రీజింగ్ కదా. అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది మనం ఇచ్చినప్పుడు ఏమైతుంది, ఈ ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇలా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి కీప్ ఆన్ డిక్రీజింగ్. అంటే ఏమైతే ఇక్కడ చూడండి వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ డిక్రీజ్ అవ్వకుంటూ ఎప్పుడైతే మ్యాక్సిమం పాయింట్ అంటే మ్యాక్సిమం హైట్ దగ్గర, సో ఈ మ్యాక్సిమం హైట్ దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే, సో దట్ పాయింట్ విల్ బి, అంటే స్పీడ్ ఆఫ్ ది బాడీ విల్ బి మినిమం అండి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి డిక్రీజ్ అవ్వకుండా ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఇక్కడ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నుండి డిక్రీజ్ అవ్వకుండా ఇక్కడ దాకా వస్తుంది, తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వకుండా కింద పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మినిమం స్పీడ్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. సో మినిమం స్పీడ్ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇక్కడ, అంటే ఇనీషియల్గా ఇక్కడ స్పీడ్ అనేది తక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత సో ద పాయింట్ వేర్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్కి రీచ్ అవుతుంది కదా, ఇక్కడ జనరల్గా ఏంటంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది అంటుండు.
తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అండి ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ అబోవ్ ద గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది మ్యాక్సిమం హైట్ అబోవ్ ద గ్రౌండ్ అంటే సో ఇది జనరల్గా ఇది మ్యాక్సిమం హైట్ కదా, దీంట్లో హాఫ్, ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే ఈ పాయింట్ దగ్గర ఉంటుంది, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది అంటుండు. ఓకేనా. తర్వాత లాస్ట్ ఆప్షన్ అండి ద హైయెస్ట్ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్. హైయెస్ట్ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్ కాబట్టి ఇక్కడ చూడండి మినిమం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడనే మినిమం ఉంటుందండి. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద మినిమం. సో ఇక్కడ మినిమం వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ కేసు వచ్చేసరికి ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినాం కాబట్టి ఇది కూడా మ్యాక్సిమం వెలాసిటీ, మనం ఇచ్చిన వెలాసిటీ కాబట్టి మ్యాక్సిమం వెలాసిటీ. అంటే ఈ టూ కేసెస్లో మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది ఓన్లీ ఎట్ ద మ్యాక్సిమం హైట్. ఎట్ ద మ్యాక్సిమం హైట్ ఇట్ విల్ బి మినిమం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ద హైయెస్ట్ పాయింట్ అబోవ్ ద గ్రౌండ్. ఓకేనా. అంటే అబోవ్ ద గ్రౌండ్ ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గరే ఏంటి వెలాసిటీ అనేది మినిమం ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద 25 క్వశ్చన్స్ అండి. So you have to revise these questions and practice well. So that is more than enough. And remaining 25 questions will continue in the next class. Thanks for watching this video. Subscribe 5 Mantra Career Point. Like the video and share the video. Thank you to all.